ఐఎమ్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ నౌ సారీ. ఓకేనా? ఈ 100 అడుగుల పార్కింగ్ ఏరియా నేను ఏం చెయ్యాలి? కలపాలా కలపకూడదా? కార్పెట్ ఏరియా కలపకూడదు, కలపకూడదు. ఓకేనా? కలపకూడదు. ఆ కన్ఫ్యూజన్ వద్దు మనకి. ఓకేనా? ఇస్ ఇస్ క్లియర్? సో కార్ పార్కింగ్ నువ్వు వేరేగా డబ్బులు ఇచ్చావు, నేను ఏమి ఇచ్చినా కాంపోజిట్ సప్లై అబ్బాయి. అది ఎట్ ది ఎండ్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ సప్లై. సో ఇంకా మ్యూజిక్ మొదలు పెడదాం. ఓకేనా? సో టీడీఆర్ అండ్ ఎఫ్ఎస్ఐ. సార్ ఇవాళ మార్నింగ్ జేసీ సార్ మాట్లాడుతున్నప్పుడు 2 పదాలు వాడారు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్. విన్నారా? 2 ఒకటా? 2 ఒకటి కాదా? ఏంటి తేడా రెండిట్లో? ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ అండ్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. 2 ఒకటా కాదా? మరి ఏంటి తేడా రెండిటికి? రెండిటికి ఏంటి తేడా ఉంది? ఓకే, ఎలాగా? రెండిట్లో పొజిషన్ మీ దగ్గర ఉంది కాబట్టి కదా మీరు ఇవ్వగలుగుతున్నారు. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్. ఓకే, ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఉంటే, ఆఫ్టర్ సీసీ ఉంటే ఓనర్షిప్. అవును సార్. సార్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్? Transfer of development right from landlord to builder. ఓకే, Transferable is already is expired, that it can be transferred. ఓకే. ఎలా ఎక్వైర్ చేస్తాడు? రోడ్ వైండింగ్. రోడ్ వైండింగ్లోని గవర్నమెంట్ మీకు ఇచ్చేది ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, TDR. Okay, that is governed by a separate law. That is where Srinivas Corporation judgment of Mumbai High Court come into play. వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఆర్ నాట్ ట్యాక్సబుల్, అందుకు ఆర్సిఎం వర్తించదు అని. సో ఇట్ ఈస్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ రాదర్ దాన్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. ఇంగ్లీష్లో బ్యూటీ ఇది. There was a total confusion in the judgment. There is a confusion in the judgment. Even last week I was for 4 days PCA session, sir. He was utterly confused between transferable and the transfer. Sir, actually I personally feel the judge has confused himself, or to be say the council has confused the judge. What is a transfer of development rights? Because when the law says on transfer of development rights, he brought transferable development rights into picture under Transfer of Development Rights Act. అదేంటంటే బేసిక్గా మీకు Ultimately, రోడ్ వైండింగ్ అయినప్పుడు ఆర్మీ ఏరియాని గవర్నమెంట్ ఏమో ప్రైవేట్ పర్పసెస్కి ప్రొక్యూర్ చేస్తుంది. developer వారికి ఏం సంబంధం? Ultimately, it was Sir. sealed under the Maharashtra Act. వాట్ ఎవర్ హీ షీల్డ్ సార్, హిస్ క్లయింట్ ఈజ్ హ్యాపీ సార్, అండ్ ట్యాక్స్ కట్టక్కర్లేదండి. Department will. సో ఎనీ హౌ సార్, ఒక మాట అండి, జిఎస్టీలో ఒక రూల్ గుర్తించుకోండి సార్, యూ ఫాలో ఓన్లీ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్, డోంట్ ఫాలో ఈవెన్ యువర్ హైకోర్ట్ జడ్జ్మెంట్ అన్లెస్ ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ యూ. మీకు ఫేవర్గా ఉన్న ఏ ఒక్క జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు కూడా మమ అన్నంత వరకు కూడా ఫాలో చేయదు. అది కూడా సుప్రీంకోర్టుకు మామూలుగా మమ అనకూడదు, బొట్టు పెట్టి దేవుడి పాదాలు తల మీద పెట్టినట్టుగా పెట్టి అక్షింతలు వేస్తేనే. అంటే మీరు డిస్మిసల్ ఆఫ్ ఎస్ఎల్పి ఈజ్ నాట్ ఏ కాన్కరెన్స్, నాట్ సఫారీ. సఫారీ ఇస్ ఏ డీటెయిల్డ్ జడ్జ్మెంట్. సన్క్రాఫ్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ సన్క్రాఫ్ట్. సన్క్రాఫ్ట్ అన్నది ఒక లేటెస్ట్ జడ్జ్మెంట్, అందులో సన్క్రాఫ్ట్ అంటున్నాము. బట్ అన్లక్కీలీ వాట్ హ్యాపెండ్, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డిస్మిస్డ్ ది ఎస్ఎల్పి నాట్ ఆన్ మెరిట్స్. ఈవెన్ దో ఒక చిన్న పదం ఎక్కడో వాడారు కానీ, బట్ స్టిల్ వీ హ్యావ్ ఇష్యూస్. అన్లక్కీలీ మా ఆంధ్రప్రదేశ్ కమిషనర్ గారు అయితే సన్క్రాఫ్ట్ అసలు వర్తించదు, ఎందుకంటే ఎస్ఎల్పి అన్నది మెరిట్స్ మీద ఇవ్వలేదు కాబట్టి అని చెప్తూ ఆయన సర్క్యులర్ ఇచ్చేసారు ఆఫీసర్ని, సన్క్రాఫ్ట్ ఫాలో అవ్వద్దని. వెదర్ రైట్ రాంగ్ గాడ్ ఓన్లీ నోస్. Can a commissioner give such instructions on paper?
జనరల్గా ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏమి వాట్సాప్లో ఇస్తారు, ఇవ్వకూడసినవన్నీ కూడా పేపర్ మీద ఇస్తారు. ఎందుకంటే అది రేపు కానీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ కంటెంప్ట్. ఫైన్. సో సార్ జిఎస్టీ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్లో ఎంతమంది పార్టీలు ఉన్నారు? ఇద్దరే. ఫస్ట్ ఈజ్ ల్యాండ్ ఓనర్. ఓకే, సో వాట్ ఈస్ ల్యాండ్ ఓనర్స్ రోల్ హియర్? సింపుల్గా ఆయన రైట్స్ ట్రాన్స్ఫర్ చేసి వదిలేస్తాడు. ఎవరికి? సో 1/4/2019 నుంచి ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ విత్ ట్యాక్స్ లేదు. No, it is exempted. It is exempted for landlord. మనం ఇప్పుడు ల్యాండ్లార్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ల్యాండ్లార్డ్, నాట్ బిల్డర్. సార్ ల్యాండ్లార్డ్కి అబ్సల్యూట్ ఎగ్జంప్షన్ ఉంది. అర్థం చేసుకోండి సార్, ల్యాండ్లార్డ్కి కండిషనల్ ఎగ్జంప్షన్ లేదు, అబ్సల్యూట్ ఎగ్జంప్షన్ ఉంది. సో నేను ఎందుకంటే సార్ ప్రయర్ టు 2019 వాటికి ల్యాండ్లార్డ్ ట్యాక్స్ కట్టాలి, పోస్ట్ 2019 వాటికి ల్యాండ్లార్డ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో ల్యాండ్లార్డ్ హ్యాపీ. అంటే అందుకే ఒక్కొక్కసారి క్లయింట్ నా దగ్గరికి పోయి జేడీఏ గురించి డిస్కస్ చేసినప్పుడు అడుగుతాను, బాబు నువ్వు ల్యాండ్లార్డ్వా డెవలపర్వా? ఎందుకంటే ఎవరు ఫీజు ఇస్తే వాడి తరఫున మాట్లాడాలి కదా సార్. అంతే కదా సార్, ఇప్పుడు ల్యాండ్లార్డ్ ఫీజు ఇచ్చి నేను బిల్డర్ తరఫున మాట్లాడతానంటే ల్యాండ్లార్డ్ ఒప్పుకోడు కదా. క్లియర్? Now, in case this transfer has happened prior to 31st March 2019, ఎవరు కట్టాలి? ఎందుకు ఇది గుర్తించుకోండి, తర్వాత పనికి వస్తుంది. ఇక చెప్పాను కదా సార్, విడాకులు అయిపోయిన కూడా పిల్లలు ఇంటర్ ఈ హౌస్ వదిలి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుస్తుంది. నో సో మన టీడీఆర్ ఎఫ్ఎస్ఐస్కి వచ్చేటప్పటికు రెసిడెన్షియల్ యూనిట్ వరకు కూడా రెసిడెన్షియల్ యూనిట్కి సంబంధించిన టీడీఆర్ ఎఫ్ఎస్ఐ ఎగ్జెంప్టెడ్. రెసిడెన్షియల్ యూనిట్ వరకు ఉన్న టీడీఆర్ ఎఫ్ఎస్ఐ ఎగ్జెంప్టెడ్ ఇఫ్ దే ఆర్ సోల్డ్ బిఫోర్ ఓసీ ఆర్ సిసి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆర్ కంప్లీషన్ సర్టిఫికేట్. కొన్ని స్టేట్స్లో సిసి అంటారు, కొన్ని స్టేట్స్లో ఓసీ అంటారు. ఓకే, ఎప్పుడు ట్యాక్సిబుల్? ఓన్లీ వెన్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఇస్ కంప్లీటెడ్ అండ్ అన్సోల్డ్. కమర్షియల్కి వచ్చేసరికి ఓసీ సిసితో సంబంధం లేదు, కమర్షియల్కి ఎగ్జంప్షన్ లేదు. అర్థమవుతుందా? రెసిడెన్షియల్కి ఎగ్జంప్షన్. నో, ఈ 15% లోపల ఉంటే కమర్షియలా రెసిడెన్షియలా? రెసిడెన్షియల్ అని చెప్పాలి. మీరు ఎప్పుడైతే కమర్షియల్ చెప్పారో 15% ఏరియా క్యాలిక్యులేట్ చేసుకుని ఆర్సన్ కట్టాల్సి వస్తుంది. అంటే దే ఆర్ కాల్డ్ మిక్స్డ్ డెవలప్మెంట్స్. మోర్ దెన్ 15% ఉంటే టు సేఫర్ సైడ్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ మిక్స్డ్ డెవలప్మెంట్. సో మీకు లెస్ దెన్ 15% కమర్షియల్ ఏరియా ఉన్న మొత్తం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి ఏ యూనిట్ అయితే మీకు ఓసీ వచ్చే రోజుకి బుకింగ్ అవ్వలేదో వాటి మీద మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మీరు ఇన్ ద సెన్స్ మీరు కాదు, డెవలపర్. సో చాలా క్లియర్గా ఉందా టీడీఆర్? ఇట్లే ఉంది కదా సార్. సార్ టీడీఆర్ మీద ఎప్పుడు ట్యాక్స్ కట్టాలి అసలు? ప్రమోటర్ అంటే ఇక్కడ ల్యాండ్ సార్ డెవలపర్. డెవలపర్ ఎప్పుడు కట్టాలి? ఓసీ. ఓకేనా? సో ఓన్లీ ఓసీ ఆర్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ ఫస్ట్ ఆక్యుపెన్సీ. ఓకేనా? ఫస్ట్ ఆక్యుపెన్సీ. సార్ ఇక్కడ ఒకే ఒక చోట మన హైదరాబాద్ ఇటువైపు లేదు అండి, మహారాష్ట్రలో ఉంటుంది. రెవెన్యూ షేరింగ్ మోడల్ అంటాం సార్. అందులో ఏమవుతుంది అంటే నేను ల్యాండ్ లార్డ్కి ఫ్లాట్స్ ఇవ్వను, ఒక్క ఫ్లాట్ ఇవ్వను, నాకు వచ్చిన డబ్బుల్లో షేర్ ఇచ్చేస్తాను. సో 20% ఆర్ 30% నా సేల్లో నుంచి నేను షేర్ ఇచ్చేస్తాను. అప్పుడు ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు కట్టాలి, అప్పుడు ఓసీకి సంబంధం లేదు. ఇక్కడ మీరు అవుట్రైట్గా అమౌంట్ పే చేస్తున్నారు. అర్థం చేసుకోండి సార్. దట్ ఈస్ అ టూ మోడల్, రెవెన్యూ షేర్, ఏరియా షేర్. మనం జనరల్గా ఫాలో చేసేది ఏరియా షేరింగ్ మోడల్. అంటే ఇన్ని ఫ్లాట్లు నీకు, ఇన్ని ఫ్లాట్లు నాకు అని. కానీ కొన్ని చోట్ల ఏంటంటే అసలు నాకు ఫ్లాట్ వద్దండి, నేను అమ్ముకోలేను, నాకు దగ్గర అమ్ముకునే టైము పాడు లేదు, మీరు ఒక పని చేయండి, మీరు అమ్మిన తర్వాత మీరు ఎంతైతే కలెక్షన్ చేస్తారో మీ కలెక్షన్లో 30% నాది. దాన్ని మనం రెవెన్యూ షేర్ అంటాం.
రెవెన్యూ షేర్కి వచ్చేసరికి ఏ రోజైతే డబ్బులు ఇస్తారో ఆ ఏ రోజైతే అవతల వాడు ఇన్వాయిస్ ఇస్తారో ఆ రోజు మీకు లైబిలిటీ వచ్చేస్తుంది. క్లియర్? జనరల్గా రెవెన్యూ షేర్ మన వైపు తక్కువ. సార్ టీడీఆర్ని ఎలా వాల్యూ చేయాలి? సార్ అన్ని స్లైడ్స్ మీకు నేను పీడిఎఫ్ చేసేసాను. సెషన్ అయిపోయిన తర్వాత ఒక పేజీకి 2 పీడిఎఫ్లు ఉంటాయి, అండ్ సారీ ఒక పీడిఎఫ్కి 2 స్లైడ్స్ ఉంటాయి. సో యూ డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి షేర్డ్ అండి. నేను ఏది తీసుకెళ్ళట్లేదు. ఓకే. సో ఇన్ కేస్ మీరు మనీ పే చేస్తే, మీరు ఎప్పుడు మనీ పే చేస్తే, మీరు ఎంత మనీ పే చేసినా అది టీడీఆర్ వాల్యూ. ఫస్ట్ అర్థం చేసుకోండి. క్లియర్? నో మీరు ఏరియా షేరింగ్ కానీ ఉంటే యాక్చువల్గా కొన్ని అగ్రిమెంట్స్ రాస్తారు చూడండి, ఈ జేడీఏలో కూడా ఉంటుంది. నేను నీకేమొచ్చి 4 ఫ్లాట్లు ఇస్తాను, నాకు 6 ఫ్లాట్లు వస్తాయి, దాంతోపాటు 20 lakhs నాన్ అడ్జస్టబుల్ డిపాజిట్ ఇస్తున్నాను అంటాం. సో 20 lakhs ఈజ్ ఆల్సో వాల్యూ ఆఫ్ టీడీఆర్. 20 lakhs ఈజ్ ఆల్సో వాల్యూ ఆఫ్ టీడీఆర్ ప్లస్ 4 ఫ్లాట్స్. ఏ రోజైతే మీరు 20 lakhs ఇచ్చారో ఆ రోజు ఆ 20 lakhs మీద ఆర్సిన్ కట్టియాలి. ఈ 4 ఫ్లాట్స్ మీరు ఏ రోజైతే హ్యాండ్ ఓవర్ ఓసీ వచ్చేటప్పుడు కడతాం. నో వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 4 ఫ్లాట్స్కి నియరెస్ట్ బుకింగ్, ఫస్ట్ సేల్ కాదు, నియరెస్ట్ ట్రాన్సాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బుకింగ్ 10వ తారీఖున అయింది, సెకండ్ బుకింగ్ 15వ తారీఖున అయింది. సెకండ్ బుకింగ్ కూడా ముందే రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. సో అది ఫస్ట్ సేల్ కాదు, స్టిల్ ఫస్ట్ బుకింగే. ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఫస్ట్ బుకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నియరెస్ట్ ట్రాన్సాక్షన్ అంటాడు. ఈవెన్ దో రెరా డజంట్ పర్మిట్. ఈ జనరల్గా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే చాలా పెద్ద ల్యాండ్ ఉంటుందండి, డెవలప్మెంట్కి మాట్లాడుకుంటారు, 4 బ్రదర్స్ ఉంటారు, అందులో ఒక బ్రదర్ యూఎస్లో ఉంటాడు. సో ఆయన వస్తే కానీ సంతకాలు అవ్వవు, అక్కడ నుంచి పవర్ ఆఫ్ అటార్నీ రావాలి, టైం పడుతుంది, 1 నెల 2 నెలలు పడవచ్చు. ఇతను ఆల్రెడీ బుకింగ్ కూడా మొదలు పెట్టేస్తాడు, అడ్వాన్స్లు కూడా తీసేసుకుంటాడు. జరుగుతుందా? ఈవెన్ దో డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వకపోయినా కూడాను ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ నా ఒపీనియన్లో ఈవెన్ అగ్రిమెంట్కి ముందు కూడా జరగవచ్చు, ఈవెన్ దో ఇట్స్ ఏ వైలేషన్ ఆఫ్ సమ్ అదర్ ప్రొవిజన్. సి జిఎస్టీ లాలోని వెదర్ జస్ట్ బికాస్ యు ఆర్ వైలేటింగ్ సమ్ అదర్ ప్రొవిజన్ ట్యాక్స్ వేయకూడదు అన్నది లేదు యాక్ట్లో. ఇస్ దిస్ క్లియర్? నో టీడీఆర్ మీద ఎంత? టీడీఆర్ మీద ఎంత అంటే ట్యాక్స్ 18% అండి. మీరు టీడీఆర్ మీద కట్టాల్సిన ట్యాక్స్ 18%. అదే సార్ అందరూ 1-5 కట్టడానికి ఏడుస్తున్నారు, మీరు ఏమో 18 కట్టమంటున్నారు. యాక్చువల్గా ఇట్ ఈస్ 18. దామాషా పద్ధతిలోనేమో వచ్చి 1 or 5 అంటే సబ్జెక్ట్ టు మ్యాక్సిమం ఆఫ్ 1% or 5% ఆన్ ది అప్లికేబుల్ ఫ్లాట్. రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది కట్టుకోమన్నాడు. రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది కట్టుకోమన్నాడు. ఆబ్వియస్లీ 1 and 5 తక్కువ వస్తుంది. ఆబ్వియస్లీ 1 and 5 తక్కువ వస్తుంది. ఎందుకంటే ఏమైందంటే మొన్న నేను యాంటీ డివిజన్ కేసు డీల్ చేస్తున్నప్పుడు ఆయన వాల్యూ వేసి దాని మీద 18 మళ్ళీ 1, 5 వేస్తున్నాడు. అదే బాస్ ఆబ్వియస్లీ 1 అన్నది 18 కన్నా తక్కువ వస్తుంది కదా అంటే ఏం చేయమంటావు అబ్బాయి, అక్కడ ఏమొచ్చి చెక్ లిస్ట్ ఉంది, చెక్ లిస్ట్లో 18% ఎంత వచ్చింది, 1 ఎంత వచ్చింది, 5 ఎంత వచ్చింది, నేను వెయ్యాలి, వేయకపోతే మా కమిషనర్ ఒప్పుకోరు, కాబట్టి నేను అలాగే తయారు చేయాలంటాను. సో ఒకే వాల్యూ మీద 18, 1 వేసి రెండిట్లో ఏది ఎక్కువ తక్కువ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. బికాస్ లాస్ ఇస్ లైక్ దట్. దిస్ ఈజ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఏమవుతుందంటే స్టార్టింగ్లో మనం ఏమన్నాం, ఓసీ వచ్చిన ఫ్లాట్కి ట్యాక్స్ కట్టాలా? అవసరం లే. కానీ ఏ రోజైతే ఓసీ వస్తుందో మనం ఆర్సీఎంలో క్లయింట్ని ట్యాక్స్ కట్టమంటున్నాం. క్లయింట్ వచ్చి అంటాడు, సార్ నేను ఎవరినో అడిగాను, ఓసీ వచ్చిన తర్వాత ఫ్లాట్ మీద ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఇదేంటంటే మీరు నన్ను ట్యాక్స్ కట్టిస్తున్నారని. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఎందుకు అంటే డిపార్ట్మెంట్ ముఖ్యెదురా అంటే ఇలా చెప్పలేదండి, ఇలా చెప్తే కోర్టు ఒప్పుకోదు. బికాస్ ఓసీ తర్వాత అది ఇమూవబుల్ ప్రాపర్టీ అయిపోతుంది కాబట్టి. Schedule 3 specifically excludes and Constitution also specifically prohibit the rights to levy any sales tax on immovable properties. కాబట్టి దాన్ని బైపాస్ చేయడానికి మన వాళ్ళు ఆర్సీని తీసుకొచ్చారు. దాన్ని బైపాస్ చేయడానికి మేము మిమ్మల్ని ఫ్లాట్ మీద ట్యాక్స్ కట్టమని చెప్పట్లేదు, మేము మిమ్మల్ని టీడీఆర్ మీద ట్యాక్స్ కట్టమంటున్నాం. ఆ పాయింట్ క్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే సార్ ఫ్లాట్ మీద ట్యాక్స్ కట్టక్కర్లేదు కానీ డెవలప్మెంట్ రైట్స్ మీద ట్యాక్స్ కట్టాలి, ఆర్సీని కట్టాలంటే జనాలకు అర్థం కావట్లేదు. మనం సింపుల్గా అర్థం చేసుకున్నాక ఏంటంటున్నాం, ఓసీకి బిఫోర్ అయితే ఇలాగా, ఓసీ తర్వాత అయినా క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ కట్టించేస్తున్నాం. సో
ముక్కేదిరా అంటే ఇలాగే చెప్పాలి, ఇలా చెప్తే కుదరదు. దిస్ ఇస్ క్లియర్. ఇండైరెక్ట్లీ స్పీకింగ్, లాస్ట్ టైం ఒక గ్రూప్లో డిస్కషన్ వచ్చినప్పుడు చాలా హెవీగా డిస్కషన్ జరిగింది. లాస్ట్లో ఒక సింగిల్ లైనర్ ఆన్సర్ ఇచ్చాను. ఇఫ్ ఇట్ ఈస్ ఏ జేడీఏ, అన్ని ఫ్లాట్స్ మీద బిల్డరే ట్యాక్స్ కట్టాలి. ఎన్నుంటే అన్ని కట్టాల్సిందే. అది మీరు ఫార్వర్డ్ ఛార్జ్ అనండి, రివర్స్ ఛార్జ్ అనండి, మీరు ఏ ఛార్జ్ అనండి, కట్టాల్సిందే. కానీ ఇక్కడ యాజ్ ఎ కన్సల్టెంట్ మీరు కొద్దిగా జాగ్రత్త పడాలి. సార్ ఓసీ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఈ క్వశ్చన్ వన్ ఆఫ్ ది ఫారమ్స్లో ఒక ఫ్రెండ్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. సార్ ఓసీ వచ్చిందండి, ఓసీ వచ్చిన తర్వాత ఏదైతే ఫ్లాట్ అమ్మానో దాని మీద జిఎస్టీ కలెక్ట్ చేయక్కర్లేదు, కానీ కస్టమర్ దగ్గర జిఎస్టీ తీసుకుని కట్టేస్తాను, అయిపోయింది కదండి అంటాడు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఆర్సీఎం కట్టాలా కట్టక్కర్లేదు? అప్పుడు స్టిల్ కట్టాలి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓసీ తర్వాత వచ్చిన ఫ్లాట్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి మీకు రైట్స్ లేవు. మీరు గవర్నమెంట్ కోసం డబ్బులు కలెక్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు మావి మాకు ఇచ్చేయండి. మీ ఆర్సీఎం మీరు కట్టలేదు కాబట్టి తిరిగి కట్టండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఓసీ వచ్చిన తర్వాత ఏ ఫ్లాట్స్ మీద అయితే మీరు ఆర్సీఎంలో ట్యాక్స్ కడుతున్నారో అది ఆర్సీఎం కాలంలోనే చూపించండి. 3Bలో అవుట్పుట్ కాలంలో చూపించారా మళ్ళీ ఆర్సీఎం కట్టాల్సి వస్తుంది. ఈ అవుట్పుట్ రిఫండ్ తీసుకోమంటాడు. ఇవాళ మార్నింగ్ మన ఎవరో ఫ్రెండ్ క్వశ్చన్ అడిగారు, సార్ నేను ఆర్సీఎం కట్టక్కర్లేదు, బై మిస్టేక్ ఆర్సీఎం కట్టాను, ఇన్పుట్ కూడా తీసేసుకున్నాను, తప్ప అని. సార్ ఒక కేసు మా కొలీగ్ డీల్ చేస్తున్నారు సార్, అక్కడ ఇదే డిమాండ్ అండి, నువ్వు ఆర్సీఎం కట్టక్కర్లేదు, నువ్వు కట్టింది అసలు ఆర్సీఎమే కాదు కాబట్టి నువ్వు రిఫండే తీసుకోవాలి, నువ్వు తీసుకుని ఇన్పుట్ తప్పు కాబట్టి ఇన్పుట్ రివర్స్ చేయి అంటున్నాడు. స్టేట్కి సెంటర్కి ఇదే వేరియేషన్ సార్. సెంటర్లో కొద్దిగా ఏంటంటే కొన్నిటికి వచ్చేసరికి కామా ఉంటే కామా, ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాపే, వినరు ఇంకా. అందుకే ఆ జడ్జ్మెంట్ వచ్చింది సార్. ఆయన ఇన్పుట్ తీసుకోలేక కాదు, జడ్జ్మెంట్ రావడానికి కారణం ఏంటంటే దేర్ కన్సల్టెంట్ హాస్ ఆల్సో గైడెడ్ దమ్ లైక్ దట్, నువ్వు ఇన్పుట్ తీసుకోవడానికి వీలు లేదు ఆర్సీఎం కట్టినా, ఎందుకంటే అది ఆర్సీఎమే కాదు కాబట్టి. ఇంకా మనం అక్కడ రాలేదు, ఇంకా మనం ఇంకా అక్కడికి రాలేదు మొత్తం. నా మీరు అడిగిన క్వశ్చన్ సార్, సేల్ ఆఫ్ జిఎస్టీ అండ్ సేల్ ఆఫ్ ఓనర్స్ అపార్ట్మెంట్ బై ది ల్యాండ్ ఓనర్ ఫస్ట్, తర్వాత అక్కడికి వస్తాం అండి. సో ఎగ్జాంపుల్ సార్, 10 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, లెటెస్ట్ స్టార్ట్ 12 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 12 అపార్ట్మెంట్స్లో 8 అపార్ట్మెంట్స్ డెవలపర్, 4 అపార్ట్మెంట్స్ ల్యాండ్ లార్డ్. అవుట్ ఆఫ్ 8, 6 were booked or sold prior to OC, 2 were not booked and sold prior to OC. ఆ 6 ఫార్వర్డ్ ఛార్జ్లో కడతాం, క్లియర్. ఈ రెండిటికి ఆర్సీఎంలో కడతాం. ఈ 4టికి ఏంటి పరిస్థితి చెప్పండి, వింటాను సార్. కంటిన్యూ, నో ప్రాబ్లం సార్. ఓకే, సో సార్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, దేర్ ఆర్ టూ స్కూల్ ఆఫ్ థాట్స్. ఫస్ట్, డిపార్ట్మెంట్ వెర్షన్, వాట్ నోటిఫికేషన్ ఆల్సో సేస్. నోటిఫికేషన్ ఏం చెప్తుంది, డిపార్ట్మెంట్ వెర్షన్ ఏంటి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్ కానీ ల్యాండ్ ఓనర్ అమ్మితే ఆయన కూడా ట్యాక్స్ కట్టాలి. 1 అయితే 1, 5 అయితే 5, 12 అయితే 12. కానీ ల్యాండ్ ఓనర్కి ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది. డెవలపర్ ఏదైతే ట్యాక్స్ ఛార్జ్ చేస్తాడో అది ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవచ్చు, క్లియర్. సో డెవలప్మెంట్ ఛార్జెస్ మీద ఏదైతే ఆయన ట్యాక్సెస్ పే చేశాడో దాని మీద ఇన్పుట్ ఎలిజిబిలిటీ ఉంది, ఓకేనా. సో థియరిటికల్గా చెప్పాలి అంటే ల్యాండ్ ఓనర్ ఆయన జేబు నుంచి ఏం కట్టట్లే, ఈ చేతి నుంచి ట్యాక్స్ తీసుకుంటాడు, ఈ చేతి నుంచి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. ఇక్కడ సేమ్ పర్సంటేజ్ సార్, 5 అయితే 5, 1 అయితే 1. ఇక్కడ ఒక్కటే మీరు ప్లానింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ల్యాండ్ ఓనర్ బిల్ రైజ్ చేస్తున్నాడు అంటే ఒక రోజు ముందు బిల్డర్ని బిల్ రైజ్ చేయమని చెప్పండి. 1, ఒక్క ఏరియా దగ్గర ప్రాబ్లం వస్తుంది. ల్యాండ్ ఓనర్కి డెవలపర్ 45 lakhsకి బిల్ చేశాడు, ల్యాండ్ ఓనర్ 46 lakhsకి అమ్మాడు. ఇన్పుట్ 1%, అవుట్పుట్ 5%. వెరీ రేర్గా జరుగుతుంది, అది వెరీ రేర్గా జరుగుతుంది.
సో సార్ ఇన్పుట్ ఇక్కడికి వచ్చేసరికి ఇన్పుట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ అప్ టు యువర్ అవుట్పుట్ అండి. ఇన్పుట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు యువర్ అవుట్పుట్. సో సార్ నోటిఫికేషన్లో చిన్న కామా ఉంది. సో దాని ఇంప్లికేషన్ మేము ఏంటంటామంటే ల్యాండ్ ఓనర్ మీకు ఎంతకైతే బిల్ చేశాడో ఒక 100 రూపాయలైనా ఎక్కువ కమ్మండి దానిపైన. అంటే ₹1 అయినా ట్యాక్స్ వచ్చేటట్టు చూసుకోండి. అంటే ప్రాపర్గా కానీ ఆ నోటిఫికేషన్ని 4 సార్లు చదివితే ఇన్ కేస్ ఈయన కొన్ని రేట్ కన్నా తక్కువగా కమ్మితే ఇన్పుట్ రాదు అని ఫీలింగ్ ఉంది. బట్ ఆన్ ఏ సేఫర్ సైడ్ కొద్దిగా ఎక్కువ కమ్మియండి. సో సార్ ల్యాండ్ ఓనర్ కానీ అండర్ కన్స్ట్రక్షన్ పీరియడ్ టైంలో అమ్ముతున్నప్పుడు ఆయన కూడా ట్యాక్స్ కట్టాలి, ఆయనకి ఇన్పుట్ ఎలిజిబిలిటీ ఉంది. ఓసీ వచ్చిన తర్వాత ల్యాండ్ ఓనర్ అమ్మితే ట్యాక్స్ కట్టక్కర్లేదు కానీ ఇన్పుట్ క్రెడిట్ రాదు. సార్ వెన్ యూ హ్యావ్ ఎ లైబిలిటీ టు పే యూ ఆర్ టు టేక్ రిజిస్ట్రేషన్. నేను తీసుకోలేదు అంటే ట్యాక్స్ లైబిలిటీ ఉంటుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. అగైన్ ఇక్కడ మీరు ప్లానింగ్ కూడా ఎలా చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాతే లావాదేవీ ఎంటర్ అవ్వాలండి. బిఫోర్ ఎంటర్ అయితే మళ్ళీ ప్రాబ్లం. సార్ 20 లక్షల లోపల అపార్ట్మెంట్ ఎక్కడైనా ఉంది ఏంటి సార్? సార్ మనం పని చేద్దాం సార్. సార్ మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం అవన్నీ కూడా. సార్ ఫస్ట్ సార్ కంటిన్యూ చేయండి. ల్యాండ్ ఓనర్ షేర్కి వచ్చేసరికి ల్యాండ్ ఓనర్ కానీ అమ్మితే అండర్ కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఆయన ట్యాక్స్ కట్టాలి, ఇన్పుట్ తీసుకోవచ్చు. ఓసీ తర్వాత ఆయనకి ఇన్పుట్ రాదు కానీ ఆయన ట్యాక్స్ కట్టక్కర్లేదు. దెర్ ఇస్ సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్ విచ్ సేస్ ల్యాండ్ ఓనర్కి ఎప్పుడైతే డెవలపర్ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసేసాడో ల్యాండ్ ఓనర్ ఫస్ట్ పొజిషన్ తీసేసుకున్నాడు. సో వాట్ ఈస్ డూయింగ్ ఈజ్ అ సెకండ్ సేల్. వాట్ ఈజ్ సెల్లింగ్ ఈజ్ నాట్ ఏ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బట్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్లో నాకు ఫ్లాట్ ఈరోజు వచ్చిలే, ఫ్యూచర్లో వస్తుంది. ఫ్యూచర్లో రాబోయే ప్రాపర్టీ నేను మీకు ఈరోజు అమ్మేశాను కాబట్టి అదంతా ఇమ్మూవబుల్ ప్రాపర్టీయే, అసలు దాని మీద ట్యాక్స్ కట్టక్కర్లేదని. దీస్ ఆర్ 2 స్కూల్ ఆఫ్ థాట్స్. సార్ మీకు ఇన్పుట్ వస్తుంది అనుకుంటున్నారు కాబట్టి డిపార్ట్మెంట్కి గొడవ పెట్టకుండా ట్యాక్స్ కట్టేసి ఇన్పుట్ తీసుకుంటే హ్యాపీ. మీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నాకు నా అడ్వకేటు క్లయింట్ ఆడిటర్లు అంటే చాలా ప్రేమ, ఆయనకి ఫీజు ఇవ్వకపోతే బాగోదు అంటే లిటిగేషన్ పెట్టు. ఉత్తు లిటిగేషన్ ఫ్రాంక్లీ చెప్పాలి అండి. ఫ్లాట్ బేస్గా బిల్ రైట్ చేయడం కరెక్టా సార్? రైట్ సార్. కన్స్ట్రక్షన్ సర్వీస్ ఇట్ ఇస్ ఫర్ ఎంటైర్ ల్యాండ్ లార్డ్ సైడ్ ఎట్ ఎ టైం. సార్ ఫ్లాట్ వైజ్ చేయడం టైమ్ ఆఫ్ సప్లైకి వద్దాం. టైమ్ ఆఫ్ సప్లైలో వాడు ఏంటంటాడు, వెన్ యూ డోంట్ హ్యావ్ ఏ స్టేజెస్ డిఫైన్డ్, రిసీట్ ఆఫ్ పేమెంట్ ఆర్ రైజింగ్ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. నేను ఇన్వాయిస్ రైజ్ చేశాను, నేను గవర్నమెంట్కి ముందే ట్యాక్స్ కడుతున్నాను, మీరు ఎవరు కాదండి. ఆ ప్రొవిజన్ లేకపోతే అసలు ఇన్వాయిస్ రైజ్ చేయమని చెప్పేవాడే కాదు కదా. అండ్ దెర్ ఇస్ సర్క్యులర్ ఆల్సో క్లారిఫైయింగ్ దట్ మీరు చేయొచ్చు అని అన్ని సర్క్యులర్ కూడా ఇచ్చేసాను. సార్ విల్ టేక్ అప్ ది క్వశ్చన్స్ అండి. నో సార్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఉండిపోయింది, డెవలపర్ ల్యాండ్ ఓనర్కి ఏదైతే ఫ్లాట్స్ ఇస్తున్నాడో దాని మీద జిఎస్టీ కట్టాలా. ఇప్పుడు మన 4 ఫ్లాట్లు డెవలపర్ ల్యాండ్ లార్డ్కి ఇస్తాడు, దాని మీద జిఎస్టీ కట్టాలా కట్టక్కర్లేదా? సో అగైన్ ద సిడీస్ ఫ్రమ్ హైదరాబాద్ సెస్టర్ ట్రిబ్యునల్ జడ్జ్మెంట్ ఉంది, అది నెక్స్ట్ మాట్లాడదాం. ఫస్ట్ టు బి వెరీ ప్రిసైజ్ ట్యాక్స్ కట్టాలి, కానీ కొంతమంది కట్టట్లే. ఆ కట్టకపోవడానికి కారణం హైదరాబాదే. వసంత గ్రీన్స్ జడ్జ్మెంట్ బేస్ చేసుకొని కట్టట్లేదు. కానీ సమ్వేర్ వీ ఫీల్ దట్ వసంత గ్రీన్స్ జడ్జ్మెంట్ ఈస్ నాట్ విల్ స్టాండ్ అండర్ ద జిఎస్టీ బికాస్ జిఎస్టీలో బార్టర్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్, whereas service tax regime barter is not taxable. Okay, so now we are coming to the fag ends. Compliances కి వచ్చేసరికి సార్ మీ ట్రాన్సాక్షన్స్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. నేను మీకు ముందు ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారంగా మనం ఎక్స్పెండిచర్ ఆర్ సమ్ ప్రొక్యూర్మెంట్స్ని పోస్ట్పోన్ చేయగలమా ఆర్ ప్రీపోన్ చేయగలమా. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ నాకు 80% షార్టేజ్ ఉంది, సో నేను సిమెంట్ ఆ స్టీలు మార్చి ముందే తెప్పించేసుకొని పడేస్తాను ప్రెమిసెస్లో, తప్పలేదు కదా. ఆర్ నేను టైల్స్ ముందే తెప్పించేసుకుంటాను. Okay, next sir, valuations are more precise, calculatable, there are formulas here also. There can be a planning if possible, go ahead with the planning. Final meeku ekkada doubt vachina proper consultation teeskondi.
పక్కవాడు చెప్పాడు కదా, యూట్యూబ్లో చెప్పాడు కదా, వాట్సాప్లో స్టేటస్ వచ్చింది కదా, జడ్జ్మెంట్ వస్తుందండి అని అమ్మ జడ్జ్మెంట్ హెడర్ రాస్తాడు ఎవడో, ఆ తర్వాత జడ్జ్మెంట్ చదివితేనేమోంచి మనకి ఎగ్నెస్ట్ అని తెలుస్తుంది. సో అదే నేను మీకు చెప్పాను, జడ్జ్మెంట్ వచ్చింది కదా అని చెప్పి కళ్ళు మూసుకొని జడ్జ్మెంట్ని ఫాలో అవ్వద్దు. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ సఫారీ వచ్చింది, రెట్రోస్పెక్టివ్ అమెండ్మెంట్ చేసి పారేశారు. సో విచ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ విత్ ఇన్ ది ఇంటెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, దే హ్యావ్ ఎ రైట్ టు రెట్రోస్పెక్టివ్ అమెండ్ అండ్ దే విల్ అమెండ్. సార్ కోర్టులు మాకు ఒక జూనియర్ ఉన్నాడు సార్, మాట్లాడితే సార్ కోర్టు ఉందండి, కోర్టుకి వెళ్తే అరే బాబు కోర్టు ఉంది, కోర్టుకి వెళ్తే గెలుస్తాం బాగానే ఉంది, ఇప్పుడు అడ్వకేట్కి ఫీజు మీ క్లయింట్ ఇస్తాడా, నువ్వు ఇస్తావా? అక్కడికి వచ్చేసరికి పాపం కామ్ అయిపోతాడు సార్, ఎందుకంటే అడ్వకేట్కి ఫీజులు ఇవ్వాలి. యూ హ్యావ్ ఎ రైట్ టు ఫైట్ బట్ ఎట్ ఎ కాస్ట్. అడ్వకేట్స్ ఆర్ నాట్ ఫ్రీ, కన్సల్టెంట్స్ ఆర్ నాట్ ఫ్రీ. మనకి దరిద్రం ఏంటంటే ఫోన్ చేసి అడిగితే ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చేస్తుంది. క్లయింట్ అడిగాడు కదా, రిటర్న్ ఫైల్కి ఫీజు ఇస్తున్నాము అంటే మనం కొనుక్కున్నట్టే. ఓకేనా, ఏం చేయలేమండి. సో సార్ రియల్ ఎస్టేట్లో మాట్లాడుతున్నప్పుడు ఒక ఫర్గటన్ గోస్ట్ ఉందండి, అందరూ మర్చిపోయాం దీన్ని. డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్, ప్లాటింగ్ ఆఫ్ ల్యాండ్ మీద జిఎస్టీ ఉందా లేదా? Developer has to pay. Landlord has not to pay. Luckily, government has clarified. Developer has to pay and developer has not to pay. నేను ఏదైతే ల్యాండ్ అమ్ముతున్నానో యాజ్ అ డెవలపర్గా దాని మీద నేను జిఎస్టీ అవసరం లే, కానీ మరి దేని మీద కట్టాలి? డెవలపర్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ టు ది ల్యాండ్ ఓనర్. No sir, land per se is exempted sir. Development activity మీద for land owner, the development activity undertaken for the land owner మీద నేను ట్యాక్స్ కట్టాలి. రేట్ ఆఫ్ ట్యాక్స్ 18% విత్ ఇన్పుట్. ఇక్కడ ప్రాబ్లం రెండు, 1 టైమింగ్, 2 వాల్యుయేషన్. ఎలా వాల్యూ చేస్తారు? గొడవ ఏంటి వస్తున్నారంటే వన్ కేస్ ఈవెన్ దో నాది కాదు ఇంకొకరిది, డీజీజేలో మేము డిస్కస్ చేస్తున్నాం. డీజీజే ఏం చెప్తుంది అంటే మీకు ఏదైతే ప్లాట్లు వచ్చాయో, అంటే ల్యాండ్ ఓనర్కి ఏదైతే ప్లాట్లు వచ్చాయో డెవలప్డ్ ప్లాట్ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాడు, చేసి ఇది వాల్యూ దీని మీద జిఎస్టీ కట్టండి అంటున్నాడు. మేమేంటంటామంటే సార్ నాకు ఏదైతే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారో అది రా ల్యాండ్, దాని మీద నేను ఖర్చు పెట్టి యాక్టివిటీ చేయడం వల్ల దాని వాల్యూ ఎడిషన్ వచ్చింది. ఓకే, సో మీరు రా ల్యాండ్ వాల్యూ తీసుకోవాలని మా వాదన. యాజ్ ఆఫ్ నో ఏమీ తెల్ల. ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ ఆల్ ఫర్గెట్. దిస్ ఈజ్ ఆల్ వీ హ్యావ్ ఫర్గెట్. మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ కూడా రియల్ ఎస్టేట్లోనే పార్ట్, దాన్ని మర్చిపోకూడదు. సార్ నోటీసులు రాలేదు కదా అంటే ఎప్పుడు వస్తాయో తెలియదు. ఏ రోజైతే ఈ గర్ల్ ఫ్రెండ్తో టైం కాస్ కంప్లీట్ అయిపోయిందో కొత్త గర్ల్ ఫ్రెండ్ పట్టుకుంటుంది డిపార్ట్మెంట్. ఓకే, లక్కీగా ఏమైందంటే ఈ సెషన్ యాక్చువల్గా నేను దీని మీద స్కిప్ చేద్దాం అనుకున్నాను. చైర్మన్ పేరు చూసిన తర్వాత లక్కీగా చైర్మన్ మారారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, ఎందుకంటే మనమే డిపార్ట్మెంట్కి హింట్ ఇచ్చినట్టుగా తయారవుతాం. లేకపోతే అంటే చూసారా మన తెలుగులో సామెత ఉంటుందండి, పడుకున్న గాడిని తన్ని మరీ లేపించి తన్నించుకోవడం అంటారు చూసారా, సేమ్. సో సార్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అస్. మనం ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ మాట్లాడుతున్నామో డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ని మర్చిపోద్దు. దిస్ ఈజ్ ఏరియా వేర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాన్ కంప్లైన్సెస్ ఆర్ దేర్. అండ్ ఫైనల్లీ సార్ ఈ సర్క్యులర్ ఏదైతే ఏం చెప్పిందంటే డెవలప్డ్ ల్యాండ్ అమ్ముతున్నప్పుడు మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు, కానీ డెవలప్మెంట్తో పాటు మీరు ఏదైనా ఎడిషనల్ ఛార్జ్ చేస్తే దానికి జిఎస్టీ కట్టాలి. సే క్లబ్ హౌస్ సర్వీసెస్కి మీరు సపరేట్గా ఛార్జ్ చేస్తారు. ఓకే, ఎలక్ట్రికల్ లైన్స్ వేయడానికి అలాంటి వాటికి ఏదైనా మీరు సపరేట్గా ఛార్జ్ చేస్తే దాని మీద అప్లికేబుల్ జిఎస్టీ మళ్ళీ కట్టాలి. సో క్లబ్ హౌసెస్కి కానీ మీరు సపరేట్గా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారంటే దాని మీద 18% జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఓకే, సో సార్ సార్ ఒక మంచి క్వశ్చన్ అడిగారు సార్. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ విల్ రైజ్ ది ఇన్వాయిస్ ఆన్ ది ల్యాండ్ లార్డ్ సార్. ఈ అంతట్లో ఒక పెద్ద గొడవ అండి. మనం ఎప్పుడు కూడా జిఎస్టీ కట్టాలి అంటాం. మా దగ్గర ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ల్యాండ్ ఓనరు డెవలపర్ ఇద్దరు కొట్టుకోవడానికి వస్తారు ఆఫీస్లో, ఇద్దరు వస్తుంటారు ఒక్కొక్కసారి. ఈయన అంటాడు కట్టాలి నువ్వు ఇవ్వు అంటాడు, నేను ఇవ్వను అంటాడు.
ల్యాండ్ ఓనర్. అదే యాక్ట్ చెప్తుంది కట్టాలి కాబట్టి నువ్వు ఇవ్వాలి అంటాడు. సార్ యాక్ట్ ఏం చెప్తుంది? జిఎస్టీ కట్టాలని చెప్పింది, కలెక్ట్ చేయాలని చెప్పిందా? ఎప్పుడు కూడా ఏ ట్యాక్సేషన్లా మిమ్మల్ని ట్యాక్స్ కలెక్ట్ చేయమని చెప్పదు, కట్టమనే చెప్తుంది. సో కలెక్షన్ ఈజ్ నాట్ ఏ రైట్, కలెక్షన్ ఈజ్ ఏ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. వాళ్ళు మార్నింగ్ జేసీ సార్ చెప్పినట్టుగా కలెక్షన్ ఈజ్ ఏ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమెజాన్లో అకౌంట్ ఉంటే అమెజాన్ బిజినెస్ అని 2 ఉన్నాయి, ఐడియా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ నా ఆఫీస్కి నేను ఏది తెప్పించుకుని అమెజాన్ బిజినెస్ నుంచి తెప్పించుకుంటాను. అమెజాన్ బిజినెస్ నుంచి తెప్పించుకుంటే నాకు జిఎస్టీ ఇన్వాయిస్ వస్తుంది, వాడు 2Aలో అప్లోడ్ చేస్తాడు. నేను కొనుక్కున్నప్పుడు చెప్తాడు వాడు 2Aలో అప్లోడ్ చేస్తాడా చేయడా, అంటే B2B ఇన్వాయిస్ ఇస్తాడు ఎవడా చెప్తాడు నాకు. ఓకే, నాకు రేట్లు కూడా ఎలా చూపిస్తాడంటే 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ యూ సేవ్ అని చెప్పి జిఎస్టీ అమౌంట్ నాకు మిగిల్చుకున్నట్టుగా చెప్తున్నాడు. అంటే వాడు బాధ ఏంటంటే నేను రెగ్యులర్ అమెజాన్ నుంచి కొంటే నాకు B2B ఇన్వాయిస్ రాదు, నేను ఆ ఇన్పుట్ తీసుకోలేను అని. సో ఇది డిపార్ట్మెంటల్ స్టోర్లో కానీ మనం వెళ్తున్నప్పుడు ప్లస్ జిఎస్టీయా ఇంక్లూజ్ ఆఫ్ జిఎస్టీ మాట్లాడుకున్నట్టు. జనరల్గా హోల్సేలర్స్ ఇలాగే మాట్లాడుకుంటాడు, 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ, 200 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఓకే, సో జిఎస్టీ మీరు కలెక్ట్ చేయాలి అని యాక్ట్లో ఎక్కడా లేదు, మీరు పే చేయాలి కాబట్టి ల్యాండ్ లార్డ్ ఇవ్వాలని లేదు. సో ల్యాండ్ లార్డ్ మీకు ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది మీకు ఆయనకి మధ్యలో ఉన్న కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. డెవలప్మెంట్ అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా డ్రాఫ్ట్ చేసుకోకపోతే ఈ భూతమంతా వచ్చి బిల్డర్ తలకాయ మీద పడుతుంది. సో యూ కాల్ ఇట్ యాజ్ ఎ డెవలపర్, యూ కాల్ ఇట్ యాజ్ ఎ బిల్డర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ మనం మాట్లాడుకున్న అంతట్లో కూడా జేడీఏని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాం. ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ఓన్ డెవలప్మెంట్ అంటే నేను ఒక ఫర్మ్, నేనే ల్యాండ్ కొనుక్కున్నాను, నా ల్యాండ్ మీదే నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నాను, అప్పుడు ఈ ఓసీ తర్వాత వచ్చిన దాని మీద నేను ట్యాక్స్ ఆర్సీఎంలో కట్టక్కర్లేదు, అమ్ముతున్న ఫ్లాట్లు కూడా కట్టక్కర్లేదు. ఇస్ దిస్ క్లియర్? అక్కడ కరెక్ట్ దట్ ఓసీ వచ్చిన తర్వాత ఫ్లాట్లు కట్టక్కర్లేదు, కానీ జేడీఏకి వచ్చేసరికి ద ఆన్సర్ ఈజ్ నో, అన్ని ఫ్లాట్లకి మీరు కట్టాలి. ఓకే, సో విత్ దిస్ ఐ కమ్ టు ది కన్క్లూజన్. I think we're going to open. Yes, sir. Open up 4 o'clock. Yes, brain trust session is there. Give a big applause. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గంటన్నర కంటిన్యూగా రియల్లీ క్లియర్గా స్లైడ్స్లో ఇంత అర్థమయ్యేటట్టు అయినా కూడా ఇది టఫ్ సబ్జెక్టే. జేడీఏ ల్యాండ్ లార్డ్ వర్క్స్ కాంట్రాక్ట్ టఫ్ సబ్జెక్ట్, బట్ ఈవెన్ దెన్ నంబర్ ఆఫ్ 8 years అయిన జిఎస్టీ ఇప్పటికీ వచ్చి అది అర్థం చేసుకోవడం, దాంట్లో ఎన్నో ఇంప్లికేషన్స్ అన్నీ టైం పడుతూనే ఉంది. ఇంకా దానికి తగ్గట్టు ఈ నోటిఫికేషన్స్, చేంజెస్, అమెండ్మెంట్స్ ఇవన్నీ అయితేనే ఉన్నాయి. బట్ ఎనీహో నేను అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు సార్ ఏమి క్లియర్ ఐడియా అబౌట్ దట్ రియల్ ఎస్టేట్ అండ్ జేడీఏ మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. ఇద్దరు ఉంటారు, వస్తారు కాబట్టి ఎనీహో థ్యాంక్ యూ. దీని తర్వాత బ్రెయిన్ ట్రస్ట్ సెషన్ ఉంది, అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ సుబ్బారావు సార్ కూడా అందులో ప్యానెల్లో ఉన్నారు, దాని మీద సార్ క్లియర్గా చెప్తారు అనుభవంతో. ఇది అరవిందర్ రెడ్డి గారు కూడా వస్తున్నట్టుంది కదా? అరవిందర్ రెడ్డి గారు అడిగాను సార్, ఒక 5 minutes కన్ఫర్మ్ చేస్తాను సార్. స్టార్ట్ చేయొచ్చు. మీన్వైల్ సార్ సుబ్బారావు సార్ ప్లీజ్ కమాన్ టు ద డయాస్ సార్. అంటే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు 24-25 ఫైనాన్షియల్ నుంచి ఏమేమి మార్పులు జరిగినటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ప్రాక్టీషనర్కి ఉంది. నేను ఇందాక చెప్తున్నాను, వారి చేత ఎక్స్క్లూజివ్గా ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఒక హాఫ్ డే సెషన్ పూర్తిగా 10 to 1 పెడితే ఇంకా క్లారిటీ వస్తుంది. మన నరసింహరావు ఆ రకంగా పెట్టిస్తే బాగుంటుంది. తర్వాత మన అగర్వాల్ గారిది భయంకరమైన సబ్జెక్ట్ అది. ఎన్ని 100 సార్లు మాట్లాడుకున్నా కూడా ఇంకా 2-3 దానికి డౌట్స్ ఉంటుంటాయి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఒకటి ఉంది ఆశీష్ గారు, ఇవాళ ఒకటి ఎందుకని అడగలేదు. ఇక్కడ చెప్పమ్మా 1/3 వాల్యూ. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో ఏం చేస్తున్నారంటే సార్, బిల్డర్స్ వాళ్ళు అడ్వాన్సెస్ రిసీవ్ తీసుకున్నప్పుడు ఇంక్లూజివ్ ఆఫ్ ల్యాండ్ పోర్షన్ 11/2017 దాని ప్రకారం ఎక్స్ప్లెనేషన్ కింద దాని ప్రకారం
1/3 స్టాండర్డ్ డిడక్షన్ ఎగ్జామ్టెడ్ దాని కాలంలో చూపించి 2/3 మీద ట్యాక్సెస్ 18%, 99 అంటే 99 అప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది కాబట్టి పేయింగ్ ఇట్. సడన్లీ ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి నోటీసెస్ వచ్చాయి. బల్క్ ఆఫ్ నోటీసెస్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ బై ది బిల్డర్స్. 42-43 1/3 ఐటీసీ రిస్ట్రిక్ట్ చేసేసారు. దానివల్ల క్రోర్స్ ఆఫ్ రూపీస్ డిమాండ్స్ హ్యావ్ బీన్ రైజ్డ్ బై ది గవర్నమెంట్. ఈ అప్పిలేట్ అథారిటీస్, అసెసింగ్ అథారిటీస్ ఆర్ నాట్ డేర్ ఎనఫ్ టు గివ్ ది ఎగ్జంప్షన్ ఆన్ దట్. ఇన్స్పైట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్, ల్యాండ్లో ఐటీసీ ఎక్కడ నేను వాడతామో ఇట్ ఇది స్టాండర్డ్గా ఫర్ వాల్యుయేషన్ పర్పస్ ఓన్లీ ఇచ్చారే కానీ ఐటీసీ ఫుల్ ఎలిజిబుల్ అంటున్నారు. ఈ ఎగ్జంప్షన్ ఇచ్చి ఐటీసీ రిస్ట్రిక్ట్ చేసిన హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? సార్, సెక్షన్ 17(2) ఆఫ్ GST యాక్ట్ డీల్స్ విత్ రివర్సల్ ఆఫ్ ఐటీసీ, వేర్ మనం ఇన్పుట్ని బోత్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్కి వాడితే ఎస్ దాన్ని ఎలా చేయాలి అన్నది క్యాలిక్యులేషను రూల్ 42 అండ్ రూల్ 43లో ఇవ్వడం జరిగింది. నౌ మీరు ఇక్కడ మోహిత్ మినరల్స్ కేసును వాడుకోవాలి మీకు ఫేవర్గా. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ రిగార్డింగ్ పేమెంట్ ఆఫ్ RCM ఆన్ ఫ్రేట్ చార్జెస్ when you are importing goods on CIF basis. Sir, Act lo section 2 subsection 30 deals with composite supply. Composite supply ante మనకి మోర్ దెన్ 1 సప్లై ఇన్వాల్వ్ ఉన్నప్పుడు. సో నేను ఎప్పుడైతే అపార్ట్మెంట్ ఆర్ ఫ్లాట్ సేల్ చేస్తున్నానో, ఇన్క్లూజివ్ ఆఫ్ ల్యాండ్ సేల్ చేస్తున్నా, స్టిల్ అట్ కాంపోజిట్ సప్లై మాత్రమే. యాజ్ ఐ సెడ్ ఎర్లీ, ద అప్లికేబుల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ అపార్ట్మెంట్ ప్రెజెంట్ 7.5%, నాట్ 5%. కానీ మీకు రిటర్న్లో కాలం లేదు. ఓకే, సో అబేట్మెంట్ 1/3 ఈజ్ అబేట్మెంట్. అబేట్మెంట్ ఈజ్ నాట్ ఎ ఎగ్జంప్షన్. అబేట్మెంట్ ఈజ్ నాట్ ఎ ఎగ్జంప్షన్. అది ఎప్పుడైతే ఎగ్జంప్టెడ్ టర్న్ ఓవర్ డెఫినేషన్లో రావట్లేదో, ఇట్ ఈస్ ఎ డిడక్షన్ ఇన్ వాల్యూ. ఇట్ ఈస్ ఎ డిడక్షన్ ఇన్ వాల్యూ టు అరైవ్ టు ఎ ట్యాక్స్ రేట్. ఎందుకు అంటే ల్యాండ్ మీద ట్యాక్స్ వేయకూడదు అన్న ఒక థియరీ ఉంది. అది ఎంత మన ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇది కాంపోజిట్ సప్లై. సో కాంపోజిట్ సప్లై జరుగుతున్నప్పుడు ఒక రేట్ ఆఫ్ ట్యాక్స్లో గవర్నమెంట్ డిస్కౌంట్ ఇచ్చింది. సో వెన్ ఎవర్ వి సే అబేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎ డిస్కౌంట్ ఇన్ రేట్. సో అది డిస్కౌంట్ కాబట్టి దాన్ని రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సార్ సేమ్ ఇష్యూ నాకు ఏపీలో జరిగింది. వీ హ్యాడ్ ఎ కేస్ విత్ సెంటర్ డీలర్. మేము రిప్లై ఇచ్చాము, దే హ్యావ్ యాక్సెప్టెడ్ అండ్ డ్రాప్డ్. మరి ఇక్కడ ఎందుకు ఆ లెవెల్ ఆఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళు వినలేదు అంటే, సార్ ఒకటండి, నా చేతిలో పవర్ ఉంది, నేను చేసింది రైట్ అనుకుంటే దాన్ని మనం ఎవరేం చేయలేం సార్. మనం ఎప్పుడు కూడా తగాదా పెట్టాలనుకోం. బట్ ఎప్పుడైతే డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయట్లేదో, ద ఓన్లీ లాస్ట్ ఫారం లెఫ్ట్ ఈస్ అప్లైట్ ఫారమ్స్. బికాస్ ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ సప్లై డెఫినేషన్లో ఇది రాదు. అబేట్మెంట్ డజంట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యువర్ ఎగ్జెంప్ట్ సప్లై. సార్ కామన్ ఐటీసీకి వచ్చేసరికి అగైన్ ఓన్లీ డెవలప్మెంట్ రైట్స్ ఇస్ ఎ కామన్ ఐటీసీ. అంతగా ఉంటే ల్యాండ్ ఓనర్ కానీ డెవలప్మెంట్ రైట్స్ మీద మీకు ఇన్వాయిస్ ఇచ్చుంటే అది మీరు ఎక్స్క్లూడ్ చేస్తే చేసుకోవాలి, కానీ అంతవరకే చేసుకోవాలి, కానీ ఇంకేది చేయడానికి వీల్లేదు. సో నా ఒపీనియన్లో కేస్ నిలబడదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ కెన్ టేక్ ది షెల్టర్ ఆఫ్ మోహిత్ మినరల్స్ ఇన్ దిస్ కేస్. మోహిత్ మినరల్స్లో అదే చెప్తారు, మీరు ఆర్టిఫిషియల్గా సపరేట్ చేయడానికి మీకు రైట్స్ లేవు. అందులో ఏంటంటారంటే CIF బేసిస్ మీద మీరు మెట్లు కొనుక్కున్నప్పుడు 10% ఆఫ్ ది వాల్యూ ఈజ్ టువర్డ్స్ ఫ్రైట్ కింద మేము ప్రిజ్యూమ్ చేసుకుంటాము. అలా చేయడానికి మీకు రైట్స్ లేవు అన్నాడు. సో అబేట్మెంట్ అన్నది మేము తీసుకున్నాము, నేను యాక్చువల్ డిడక్షన్ ఆఫ్ ల్యాండ్ తీసుకోలేదు. దట్ ఈస్ వేర్ గుజరాత్ హైకోర్టు జడ్జ్మెంట్ కమ్స్ ఇన్ టు హెల్ప్. నేను యాక్చువల్ ల్యాండ్ యొక్క వాల్యూ డిడక్ట్ చేయలేదు కాబట్టి నేను అబేట్మెంట్కి వెళ్ళాను, నాకు కూడా తెలియదు ల్యాండ్ ఎంత. సో ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ సప్లై. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ స్టాండర్డ్ డిడక్షన్. ఓకేనా? సో సార్ మనం మాట్లాడుకున్నప్పుడు స్లైడ్లో ఒక పాయింట్ మనం మిస్ అయిపోయాం సార్. ల్యాండ్ ఓనర్ RCM డెవలప్మెంట్ రైట్స్ మీద ఎవరు కట్టాలి ఇప్పుడు ట్యాక్స్? బిల్డర్ కట్టాలి న్యూ స్కీమ్లో. ఎస్యూమ్ డెవలప్మెంట్ రైట్స్ ఫర్ ట్రాన్స్ఫర్డ్ ప్రయర్ టు 2019. 1/4/2019కి నోటిఫికేషన్ 4/2018 ప్రకారంగా ఆ ట్యాక్స్ ఈ రోజుకి ల్యాండ్ ఓనరే కట్టాలి. బిల్డర్ కట్టక్కర్లే.
So land owners are also not safe even post 2019 wherever JDS were entered prior to 2019. There is an against an advance ruling has come in Telangana Vajra Infra, wherever time of supply in that case, JDA is entered pre-1419 and handing over the project have been completed after 1419. Since the time of supply is after 14-2019, hence it comes under the... Sir, అంటే జనరల్గా టైమ్ ఆఫ్ సప్లైస్ యాజ్ పర్ 13(2) అండి. బై వే ఆఫ్ 168 గవర్నమెంట్ ఫర్ దేర్ ఓన్ ఇంటెంట్ హ్యాస్ పోస్ట్ పోన్ ది లైబిలిటీ టు పే ట్యాక్స్. టైమ్ ఆఫ్ సప్లై అన్నది జేడీ డేట్ని వచ్చేసింది. టైమ్ ఆఫ్ సప్లై మారలే, టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అన్నది షిఫ్ట్ చేసాం. Advance ruling has come like... సార్ అడ్వాన్స్ రూలింగ్స్ ఆర్ యాక్చువల్లీ అడ్వర్స్ రూలింగ్స్ అండి. మేము ఎప్పుడో మా వైపు పేరు మార్చేసాం, దాన్ని అథారిటీ ఆఫ్ అడ్వర్స్ రూలింగ్స్ అని చెప్తాం. సార్ పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. JDA time is time of supply is as per time of supply section 13(2) IGST section జ్ఞాపకం లేదు. So a notification cannot change the time of supply date, and in notification which says that the tax can be may be paid before occupancy certificate అంటున్నాడు, to be paid కాదు. సో టైమ్ ఆఫ్ సప్లై ప్రకారం నా టైం అక్కడే అయిపోయింది. JDAకి 18-19కి 30th Juneకి 74 టైం అయిపోతుంది. దెన్ హౌ ద ల్యాండ్ లార్డ్ విల్ అగైన్ ఫిక్స్ ఇన్ టు ఇట్? సార్ దట్ ఈస్ వేర్ ప్రగతి కేసులో ఫ్రమ్ తెలంగాణ హైకోర్ట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ అండి. దే హ్యావ్ ఛాలెంజ్డ్ ది వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ 4/2018 బట్ సమ్వేర్ దట్ వాజ్ నాట్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్. అదేమైందంటే అందులో 2 పాయింట్ల మీద ఆర్గ్యుమెంట్ ఉంటే ఒక పాయింట్ మీద ఆర్గ్యుమెంట్ ప్రాపర్గా జరగలే. నా సిమిలర్ సార్ అంటే ఆ జడ్జ్మెంట్లో ఏమైందంటే ద జడ్జ్మెంట్ ఈజ్ వెరీ డిస్టింగ్విష్డ్ జడ్జ్మెంట్ అండి. I had gone through the judgment. There is an observation that there is a clause in the agreement which says that ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ద్వారా నేను ల్యాండ్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయట్లేదు. అండర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ దిస్ కెనాట్ బి కన్స్ట్రూడ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ అండ్ హెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ అనుకుంటూ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి అగ్రిమెంట్లో ఒక క్లాజ్ ఇన్సర్ట్ చేశారు. ఆ క్లాజ్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఈ ఆర్గ్యుమెంట్ అంతా మారిపోయింది. So now same issue is now pending in case of Manikanta Constructions versus State of AP before Telangana High Court. The validity of notification 4/2018 is in jeopardy. So as of now adi Telangana High Court lo pending undi. Manikanta Constructions case and adi. Okay. So in case rep court gaani adi oppukunte ante can by virtue of section 168 department can postpone the liability because akkada under the disguise of 168 you cannot go on to amend the original law. That's what original law loni amendment తీసుకొచ్చారు. So this amendment want to me 13 లో amend కానీ ఒక వే అవుట్ చెప్పనా 2019 బిఫోర్ అగ్రిమెంట్ అయ్యింది ఓకేనా. డీలర్ ల్యాండ్ లార్డ్ని ఈరోజు ఇన్వాయిస్ ఇచ్చిమనండి బ్యాక్ డేట్లో. ఓకే టైం బార్ జూన్ తర్వాత నేను ఇన్వాయిస్ రైస్ చేస్తాను. కట్టలేగా ట్యాక్స్. నేను బిల్ ఆఫ్ సప్లై ఇచ్చాను కదా సార్. రిజిస్టర్డ్ డీలర్ అయినా బిల్ ఆఫ్ సప్లై ఇచ్చాను. ల్యాండ్ ఓనర్ రిజిస్టర్డ్ బిల్ ఆఫ్ సప్లై ఇచ్చాను. ఓకే బిల్ ఆఫ్ సప్లై ఇచ్చాను. నేను ట్యాక్స్ కలెక్ట్ చేయలే ఏ సెక్షన్స్ ఎందుకంటే సార్ ట్యాక్స్ కలెక్టెడ్ బట్ నాట్ పెయిడ్ కెన్ బి రికవర్డ్ అండర్ 75(12). బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కేస్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టెడ్ అండ్ నాట్ పెయిడ్. ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ ట్యాక్స్ నాట్ కలెక్టెడ్ నాట్ పెయిడ్. అంటే ఇక్కడ నా ఆర్గ్యుమెంట్లో ఏంటంటే సార్ సారీ వ్యాలిడిటీ ఆఫ్ ద ప్రొవిజన్ గురించి మాట్లాడుతుంది సార్. వ్యాలిడిటీ ఆఫ్ ప్రొవిజన్ ఈజ్ ఇన్ జియోపార్డీ సార్. ఓకే ఆల్రెడీ దిస్ ఈజ్ ఎ మ్యాటర్ విచ్ ఈస్ పెండింగ్ బిఫోర్ తెలంగాణ హైకోర్ట్ ఆల్సో. అంటే ఏదైతే ఆ కేసు ప్రణతి దాంట్లోని అది రైస్ చేశారు రవి గారు. బట్ సమ్వేర్ ద జడ్జ్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ ఒపీనియన్ ఆన్ దట్ ఆస్పెక్ట్. ఓకే దట్ హ్యాస్ బిన్ రైజ్డ్. అండ్ సార్ నేను కూడా లాస్ట్ వీకే 4 days ఎక్స్క్లూజివ్ సెషన్స్ అటెండ్ అయ్యి వచ్చాను ఓన్లీ GST ఆన్ రియల్ ఎస్టేట్ బై BCAS విచ్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రీమియం బాడీస్ కల్కటాలో. అండ్ దేర్ ఆల్సో దిస్ ఈస్ ది ఓన్లీ ఇష్యూ వేర్ ఎవ్రీబడి ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ 4/2018 ఈజ్ రాంగ్లీ గివెన్. బట్ ఏమైందంటే సార్ 4/2018 బిల్డర్స్ అడిగి తెచ్చుకున్నారు. ఓకే మీరే అడిగి తెచ్చుకున్నారు సార్. JDA రోజునే మీరు ట్యాక్స్ కట్టమంటే ఆల్రెడీ JDAకి ఏమో ఇన్ని కోట్లు స్టాంప్ డ్యూటీలు కట్టి డెవలపర్కి అమౌంట్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ అక్కడ అంతంత ట్యాక్స్లు మీరు ఇమ్మంటే నాకు ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి ముందే ఖర్చు ఎక్కువైపోతుంది, నాకు టైం ఇవ్వండి అని మనమే అడిగాం. తర్వాత ఇంకో నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కదా సార్
JDS entered prior to 1/4/2019, 4/2018 is only applicable అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ సార్, FAQs లో ఇచ్చారు సర్క్యులర్ నోటిఫికేషన్ ఉంది. సార్. ఐ డోంట్ రిమెంబర్ నోటిఫికేషన్ Notification is there, ఓకే 26 or ఈవెన్ దో 24. దట్ ఈస్ వేర్ ఐఎమ్ టెల్లింగ్ సార్, ఆ నోటిఫికేషన్ ఉంది. సో 4/2018 కానీ రేపు కోర్టు కొట్టేస్తే ఇది పోతుంది. సో 4/2018 ఇవ్వడం రైట్ ఆర్ రాంగ్ అని కోర్ట్ హ్యాస్ ఓన్లీ టు డిసైడ్ సార్. యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ దేర్ ఆన్ ది స్టాట్యూట్, వీ హ్యావ్ టు ఫాలో. ఓకే, కంటిన్యూషన్లో నా డిస్కషన్ అయిపోద్ది సార్. ల్యాండ్ డెవలప్మెంట్ గురించి, ఓపెన్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, దాన్ని నాలా ఛార్జెస్, డెవలప్మెంట్ అన్ని కన్వర్షన్ ఛార్జెస్ అన్నీ కడుతున్నారు. దాంట్లో రోడ్ వేసి వాటర్ లైన్స్, డ్రైనేజ్ లైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్ ఇవన్నీ వేసేసి కొంత ల్యాండ్ ఓనర్కి వెళ్ళిపోతుంది, కొంత ల్యాండ్ డెవలపర్కి వస్తుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు బిల్డర్ ఎవరైతే డెవలపర్ ఉన్నాడో ఆ రోడ్స్ వేసిన దానికి, పైప్ లైన్స్ వేసిన దానికి, ఎలక్ట్రికల్ లైన్స్ వేసిన దానికి వాటన్నిటికీ ట్యాక్స్ కట్టాలి అంటున్నాం, రైట్? బట్ అల్టిమేట్గా అది ఎవరికి వెళ్తుంది సార్? కన్సర్న్డ్ లోకల్ పంచాయతీకి అథారిటీకి వెళ్తుంది, మున్సిపాలిటీ ఆర్ గ్రామ పంచాయతీ. ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై వే గిఫ్ట్ డీడ్. సో ఇక్కడ సర్వీస్ ఎక్కడ ల్యాండ్ ఓనర్ ఎక్కడ ప్రొవైడ్ చేశాడు? బిల్డర్. అండ్ మోర్ ఓవర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ పర్మిషన్కి వచ్చిన రోజే ఇవి అన్నీ కూడా గవర్నమెంట్కి రాసి ఇవ్వాలి అనే క్లాస్తోనే ఉంటుంది పర్మిషన్ డెవలప్ చేసి. సో వెన్ దీస్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ ఇండైరెక్ట్లీ టు ద పబ్లిక్, గవర్నమెంట్, అండ్ దెర్ ఈస్ నో కన్సిడరేషన్ ఫిక్స్డ్ అండ్ నాట్ రిలేటెడ్ పార్టీ, లైబిలిటీ ఎలా ఫిక్స్ అవుతుంది? Sir, similar issue is raised in one of the advance rulings before Gujarat High Court, Gujarat Advance Ruling Authority. నా లైఫ్లో అన్నిటికన్నా చిన్న రూలింగ్ అది. వాళ్ళు ఒకటే రాశారు సార్, కట్టాలట. కట్టాలి సార్, ఎలా అందుకేనండి సార్, అన్నిటికన్నా చిన్న అడ్వాన్స్ రూలింగ్ అది, కట్టాలట అంతే. సేమ్ ఇష్యూ సార్, దే హ్యావ్ రైజ్డ్ ద సేమ్ పాయింట్. నేను డిస్కస్ చేసిన దాంట్లో ఏమైనా కరెక్షన్ ఉంటే చెప్పండి సార్. సార్ నో, ఐ కమింగ్ టు ద పాయింట్ సార్. సో దెర్ ఇస్ అ యాక్ట్ కాల్డ్ అపార్ట్మెంట్స్ యాక్ట్ ఆఫ్ 1987, రారాకి ముందు వచ్చింది. ఏపీ అండ్ తెలంగాణ రెండుటికి అప్లై అవుతుంది. ఆ యాక్ట్ చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది ప్రాబ్లం ఏంటని. అపార్ట్మెంట్స్ యాక్ట్ 1987 ఏం చెప్తుందంటే సార్, మనం ఏదైతే అపార్ట్మెంట్ కడతామో అందులో కామన్ ఏరియా అంతా కూడా లోకల్ అథారిటీకి రాసియాలట. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి. ఓకే, మీ తాతగారు మీకు గచ్చిబౌలిలో పాపం ఆయన పోనీ అనుకుందాం సార్ ఒక 5 ఎకరాలు ఇచ్చి వెళ్ళిపోయారు సార్. అనుకోమన్నాను సార్, డబ్బులు అడగండి సార్. ఓకే పోను సార్, ప్రసాద్ గారికి 5 ఎకరాలు ఉన్నాయనుకుందాం సార్. ఆ తాతగారు ప్రసాద్ గారు ఏమోంచి గచ్చిబౌలిలో 5 ఎకరాలు కొన్నారు, మర్చిపోయారు చెప్పడం ఇప్పుడు ఈయనకి తెలిసిందండి. ఓకే, ఇవాళ ఆయన చెప్తే తెలిసింది గచ్చిబౌలిలో అంత రేటు ఉంది కాబట్టి ఎతికితే 5 ఎకరాలు వాళ్ళ తాతగారు రాసి మర్చిపోయారనే విషయం ఇప్పుడు తెలిసింది సార్. ఆయన ఏమో వచ్చి నా దగ్గరికి వచ్చి, ఆశీష్ గారు మీరు డెవలప్మెంట్ చాలా బాగా చేస్తారట, మీ చెయ్యి చాలా బాగుంది, సో నా ప్రాజెక్ట్ కూడా మీరే డెవలప్మెంట్ చేయండి అన్నారు ఆయన. సరే అని 5 ఎకరాలకి ఎలా ప్లాటింగ్ చేస్తే బాగుంటుంది మొత్తం స్కెచ్ గిచ్ అంతా గీసేసి, ప్రసాద్ గారు ఇదిగోండి ఇలా డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది అంటే, సరే సరే ఎంత ఇవ్వాలి అని అడిగాడు ఆయన డెవలప్మెంట్కి. మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ఒక 15 కోట్లు అవుతుంది సార్, మీరు 15 కోట్లు ఇస్తే నేను డెవలప్మెంట్ అంతా చేస్తానంటే, ప్రసాద్ గారు కళ్ళద్దాలు దింపుకొని మొహం మార్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు సార్. ఆయన అన్నాను, అదే ప్రసాద్ గారు మీరు ఇలా మొహం మార్చి తిరిగి వెళ్ళిపోతున్నారు, నేను ఏమైనా ఎక్కువ చెప్తే బేరం ఆడదామండి, పని చేస్తాను సార్ 14 కోట్లు చేసేస్తానంటే, సార్ నేను చిన్న అకౌంటెంట్ని సార్, నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్నాను సార్. అర్థమైంది సార్. కానీ మా ఆవిడ ఖర్చు ఎక్కువ పెడుతుంది సార్, నెలకు 1,10,00,000 ఖర్చు పెట్టేస్తుంది సార్. నేను సంపాదించేది ₹1,00,00,000, ఆవిడ ఖర్చు పెట్టేది 1,10,00,000 సార్. మీరేమోంచి ఇప్పుడు నన్ను 13 కోట్లు 14 కోట్లు ఇమ్మంటే నేను ఎక్కడి నుంచి ఇవ్వాలండి? మళ్ళీ నేను ఏదైనా 2 పెద్ద అకౌంట్లు పట్టుకోవాలి, ఇప్పటికే ఉన్న అకౌంట్లు ఉండట్లేదు అని చెప్పి ఆయన బాధపడ్డారు. ఓకే, నౌ ఎజ్యూమ్ ప్రసాద్ గారు కానీ నాకు ఇదే డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికి డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇవ్వడానికి రెడీ అయిపోయారు సార్ 15 కోట్లు. నేను GST కట్టాలా కట్టక్కర్లేదా సార్? ఇక్కడ సార్ ఈ క్వశ్చన్ ముందు ఆన్సర్ ఇద్దాం సార్. ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్ సబ్సిక్వెంట్లీ. ఇక్కడ ప్రసాద్ గారికి పర్సనల్ ల్యాండ్లో డెవలప్ చేసినప్పుడు క్వశ్చన్ వేరు,
వినండి. డెవలప్మెంట్ అగ్రిమెంట్ మనం ఎంటర్ అయ్యే టైంకి, పర్మిషన్కి వెళ్ళే టైంకి రోడ్స్ స్కెచెస్ వేసేసి దిస్ ఈజ్ గోయింగ్ టు బి గిఫ్టెడ్ టు ద గవర్నమెంట్ అని రాస్తున్నాం. ఇండివిజువల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో ఇది వర్క్స్ కాంట్రాక్ట్లో దట్ క్లాజ్ ఇస్ నాట్ దేర్. ఇట్ ఈస్ దేర్ సార్. సేమ్ లేఅవుట్ పర్మిషన్కి వెళ్ళిన రోజు ల్యాండ్ ఓనర్ విల్ డిక్లేర్ దట్ దీస్ టు ఆర్ గోయింగ్ టు బి గివెన్ టు ద పబ్లిక్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అయితే ఇక్కడ నా థాట్ ప్రాసెస్ సార్ మనం వద్దాం నేను ఆ పాయింట్కి వస్తాను సార్. మీరు ఏంటి తీసుకొస్తారు ఊరంతా తిరిగి నాకు తెలుసు. ఫస్ట్ ఇది సింపుల్ క్వశ్చన్ సార్. ఇట్ ఈస్ ఎ సింపుల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. ప్రసాద్ గారికి నేను డెవలప్మెంట్ చేస్తాను. మియర్ వర్క్స్ కాంట్రాక్ట్ లైబుల్ అని అంటాం ఉంది, అంతే కదా. నో అగైన్ ఆయన ఏ రోజైతే పర్మిషన్కి వెళ్తారో హెచ్ఎండిఓ కండిషన్ పెడుతుంది, ఈ రోడ్లు ఇవన్నీ కూడా నువ్వు గవర్నమెంట్కి గిఫ్ట్ చేయాలని. నో అగైన్ జేడీఏకి వద్దాం సార్. ఇప్పుడు మీరు చెప్పిన కేసుకి జేడీఏలో ఈ పర్మిషన్స్ అన్నీ ల్యాండ్ లార్డ్ తరఫున డెవలపర్ యాజ్ ఏ ఏజెంట్గా అప్లై చేస్తున్నాడు, నాట్ ఈజ్ ఆన్ ఓన్. ఫస్ట్ థింగ్. సెకండ్, ఈయన ఫ్రీగా చేయట్లే. ప్రసాద్ గారి దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఫ్యూ డెవలప్డ్ ప్లాట్స్ ఆయన నాకు ఫీజు కింద ఇస్తున్నాడు సార్. వాట్ చేంజ్డ్? ఎందుకంటే సార్ ఇప్పటికీ కూడాను ఆ రోడ్స్ వినండి సార్, ఆ రోడ్స్ సార్ మీ పాయింట్కి వస్తాను సార్. ఆ రోడ్స్ కాలవాలు ల్యాండ్ లార్డ్ డెవలపర్ గవర్నమెంట్ గిఫ్ట్ చేయట్లే, స్టిల్ ల్యాండ్ లార్డే గిఫ్ట్ చేస్తున్నాడు. ఓకే, సో ఎప్పుడైతే నేను గవర్నమెంట్ కోసం కట్టలే, నేను ప్రసాద్ గారి కోసం కట్టాను, ఇంటర్న్ ప్రసాద్ గారు గవర్నమెంట్ గిఫ్ట్ చేశారు. సో ద గిఫ్టింగ్ ఆఫ్ దిస్ రోడ్స్ ఎట్సెట్రా ఈస్ డన్ బై ప్రసాద్ గారు, నాట్ బై మీ. సరే సార్. మై వర్క్ ఈజ్ ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ ఫర్ విచ్ ఐ రిసీవ్డ్ సమ్ ప్లాట్స్. ఎందుకంటే సార్ గిఫ్ట్ డీడ్ టు ది గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్ బై ది ల్యాండ్ లార్డ్. సో వేర్ ఈస్ ది ట్రాన్సాక్షన్ బిట్వీన్ డెవలపర్ అండ్ ల్యాండ్ లార్డ్? సార్ ఇక్కడ నేను ఒకటి అంటున్నాను సార్, డెవలప్ చేసిన తర్వాత గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయండి సార్, ముందే గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసేస్తాను. పర్మిషన్ ఇచ్చేటప్పుడే నేను ఎగ్జిక్యూట్ చేసేస్తాను గిఫ్ట్ డీడ్, ల్యాండ్ లార్డ్తోనే ఇప్పించేస్తాను. నేను ఒక్క నిమిషం సార్. ల్యాండ్ ఓనర్తో గిఫ్ట్ డీడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసేసిన తర్వాత రోడ్స్ వేస్తాను యాజ్ ఎ డెవలపర్ ఫర్ పబ్లిక్. Again, I am repeating, sir. Is 74 will come into picture? Yes. డిపార్ట్మెంట్ యాక్ట్లో 73 లేదు అసలు. వాళ్ళ పుస్తకంలో 73 పేజ్ 73 కనపడదు సార్ అప్పుడు. లేదు, ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటారంటే ఆల్రెడీ మాకు ఇన్ని అడ్వాన్స్ రూలింగ్లు ఇచ్చాము, మీకు ప్రతి చోట కూడా కట్టాలన్నా మీరే కట్టలేదు, మీరు అడ్వాన్స్ రూలింగ్కి వచ్చి ఉండాలి మీరు కూడా అని ఇలాగే చెప్తున్నారు సార్. ఇలా రాస్తున్నారు కూడా. ఇప్పుడు నాకు ఒక ఆర్డర్లో ఏంటి రాస్తారంటే, ఇఫ్ యూ హ్యావ్ ఏ డౌట్ యూ మే హ్యావ్ ఆప్టెడ్ ఫర్ అన్ అడ్వాన్స్ రూలింగ్, యూ హ్యావ్ నాట్ ఆప్టెడ్ అన్ అడ్వాన్స్ రూలింగ్ విచ్ షోస్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎ డౌట్. సూపర్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్. నాకు ఒక డౌట్ సార్కి మధ్యలో మేము ఉండిపోయాం సార్. ఇన్కమ్ ట్యాక్స్ సార్, నేను డౌట్ రిపీట్ చేస్తానంటే సార్కి డౌట్ తెలుసు. ఇవాళ మార్నింగ్ సార్ 194T కింద పార్ట్నర్స్ రెమ్యూనరేషన్ ఇన్ ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ చేయాలి అన్నారు. నో సార్, జెన్యున్గా కొన్ని పార్ట్నర్షిప్ ఫర్మ్స్లో ఎవ్రీ మంత్ పార్ట్నర్కి రెమ్యూనరేషన్ పేమెంట్ జరుగుతుంది. ఐఎమ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. నా ఫర్మ్ నుంచి నేను ఎవ్రీ మంత్ నా రెమ్యూనరేషన్ నేను డ్రా చేస్తాను. నాకు బకాయిదా ఫస్ట్కి అందరికీ ఎలాగైతే నా స్టాఫ్కి శాలరీ పడుతుందో నాకు కూడా నా శాలరీ పడుతుంది. సో మేము ఇప్పుడు 10% టీడీఎస్ డిపాజిట్ చేస్తున్నాం. ఇయర్ ఎండ్కి నా ప్రాఫిట్ ఎంత ఉంటుందో నాకు తెలీదు. ఇయర్ ఎండ్కి నా ప్రాఫిట్ని బట్టి అలౌబుల్ రెమ్యూనరేషన్ డిసైడ్ అవుతుంది. సో సే నేను 12 lakhs రెమ్యూనరేషన్ తీసుకున్నాను. ఎండ్ ఆఫ్ ది ఇయర్ అలౌబుల్ రెమ్యూనరేషన్ 8 lakhs వచ్చింది అనుకుందాం. సో నా ఇండివిజువల్ హ్యాండ్స్లో నేను ట్యాక్స్ కట్టాల్సింది ఎంత మీద? కానీ నాకు ఇప్పుడు టీడీఎస్ ఎంత మీద అయ్యింది? 1 lakh 12 lakhs మీద మొత్తం అయింది. అంటే 1,20,000 డిపాజిట్ అయిపోయింది. నో ఐటీ రేట్ నేస్తున్నప్పుడు ఇప్పుడు ఏమవుతున్నదంటే, నేను ట్యాక్సబుల్ ఇన్కమ్ కానీ 8 lakhs ఆఫర్ చేస్తే నాకు 139(9) నోటీస్ ఇస్తున్నాడు. దట్ నువ్వు 4 lakhs ఇన్కమ్ మిస్ మ్యాచ్ ఉంది, నువ్వు కలుపు, లేకపోతే వాడే కలిపి 143 1 year చేసేస్తున్నాడు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? Sir, thing is, sir, TDS deducted on 12 lakhs remuneration.
రెమ్యునరేషన్ అలౌబుల్ ఈజ్ 8 lakhs, 4 lakhs ఎక్స్ట్రా. పోనీ 12 lakhs ఇన్కమ్ కింద డిస్క్లోజ్ చేద్దాము అనుకుంటే ఎక్స్పెండిచర్ కింద 12 lakhs బుక్ చేయట్లేదు మనం పార్ట్నర్షిప్ ఫామ్లో. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. నా వ్యూ ఏంటి అంటే 4 lakhs ఈజ్ అడ్వాన్స్ రెమ్యునరేషన్ రిసీవ్డ్. సో టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు పర్సనల్ రిటర్న్, పార్ట్నర్స్ ఇండివిజువల్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు టీడీఎస్ డిడక్టర్ ఆన్ 12 lakhs, 8 lakhs current year, 4 lakhs I am carrying forward to next year. TDS is also carried forward to next year. My return will show only 8 lakhs income. So next year again he might be repeating the same thing. అక్యుములేట్ అవుతూ ఉంటుంది అది. But next year he might be repeating the same thing. Next year when you are withdrawing, but amount రావాలి కదా సార్, ప్రతి ఇయర్ నాకు 1,00,000 తీసుకోవాల్సిందే, అదర్వైజ్ ఇల్లు గడవదు. సో it will be withdrawal of capital for the, you will not deduct TDS because for already 4 lakhs for 4 months already you have deducted in advance. But ఈ మంత్ తీసుకున్నది ఏమంటాం అంటే withdrawal of capital కింద తీసేసి then I will carry forward. This is my thing. Sir, for 4 lakhs which you have already declaring as advance remuneration ముందే ఇయర్లో అనుకున్నాం కాబట్టి ఈ ఇయర్లో మీరు తీసుకున్న 4 lakhs withdrawal of capital కిందకి తీసుకోవాలి కదా సార్. అందుకే కదా సార్ మీరు ఇక్కడ టీడీఎస్ క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ ఇయర్ క్యారీ తీసుకుంటున్నారు. సార్ ద థింగ్ ఈస్, సార్ టీడీఎస్ కెన్, సార్ టీడీఎస్ డిడక్టెడ్, it will get carried forward. I have done it. Sir, property sale, sir. Advance received on 31st March 1 crore. TDS deducted for one person, right? Property sold on next year. What will you do? This TDS will be carried forward, right? Same thing. సార్ కానీ ఎందుకోసం సార్ P&L లో పార్ట్నర్షిప్ లో కూడా 8 lakhs డెబిట్ చేశారు, ఇన్కమ్ లో కూడా 8 lakhs సార్ అంటే చూపిస్తున్నారు. సార్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ సార్. ఎక్కడ వచ్చింది సార్? 8 lakhs వచ్చింది కదా సార్. ఫర్మ్ ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అవ్వదు కానీ, ఎందుకంటే సార్ అగైన్ నా ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో ఏమవుతుందంటే సార్, నెక్స్ట్ ఇయర్ కానీ నేను 8 years డ్రా చేస్తే ఫర్మ్కి 4 lakhs ఎక్సెస్ ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో అది నా అదర్ పార్ట్నర్ లాగేసుకుంటాడు నా దగ్గర నుంచి, అది నాది, వాడికి ఎందుకు ఇస్తాను సార్? ఎస్ సార్, బట్ దట్ ఈస్ నాట్ అలౌబుల్ యాజ్ ఎక్స్పెండిచర్ కదా సార్. దట్ ఈస్ వేర్ దిస్ అంటే అగైన్ ఐ హ్యాడ్ ఎ వ్యూ, వీ హ్యాడ్ డిడ్ దిస్ ఫర్ NSS, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని ఒకటి ఉండేది సార్. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో మై క్లయింట్ ఈజ్ ఫాలోయింగ్ అక్రూరల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. సో ఎవ్రీ ఇయర్ బేస్డ్ ఆన్ ది ఇంట్రెస్ట్ అక్రూడ్ ఇన్ మై NSS అకౌంట్ మేము ఇన్కమ్ ఆఫర్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సబ్సిక్వెంట్లీ ఆఫ్టర్ 10 years he has withdrawn that money. In the year of withdrawal, the postal department is deducting TDS. ఇప్పుడు వచ్చింది కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రయర్ టు దిస్ అమెండ్మెంట్, బికాస్ ఇన్ దిస్ అమెండ్మెంట్ దే మేడ్ ఇట్ ఫ్రీ. సో మేమేం చేసాము అంటే ద అమౌంట్ విచ్ ఐ హ్యాడ్ రిసీవ్డ్ ఫర్ దిస్ ఇయర్ ఆర్ అక్రూడ్ ఫర్ దిస్ ఇయర్ ఐ ఆఫర్డ్ యాజ్ ఇన్కమ్ ఆఫ్ దట్ ఇయర్, అండ్ బ్యాలెన్స్ అమౌంట్ ఐఎమ్ షోయింగ్ ఇట్ యాజ్ ఎ ఎగ్జెంప్టెడ్ రిసీట్ బికాస్ దట్ ఈస్ ఆల్రెడీ ఆఫర్డ్ టు ఇన్కమ్. సో ఈవెన్ టీడీఎస్లో కాలం ఉంది, ఐ కెన్ స్ప్లిట్ ఇట్. సార్ ఇక్కడ నేను ఎగ్జెంప్టెడ్ రిసిప్ట్ వ్యూ ఎందుకు కరెక్ట్ కాదనుకుంటున్నాను అంటే, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ ఫర్ యూ, ఇట్ హ్యాస్ టు బి అన్ ఎక్స్పెండిచర్ ఫర్ సంబడి. But it is not a firm is not having that expenditure. Sir, actually it is not a allowable expenditure in the hands of firm because of a provision of the law. Acha, but you will be debiting it in the... I am going to debit it as a remuneration only. And you will show it as a disallowance and you will pay the tax. Exactly. I will not change my P&L. Because I cannot change my P&L. So again, man morning depreciation sir, if you are showing it as 12 lakhs, sir, then please don't make any adjustments. Just take straight away take 12 lakhs. Okay. It will accept. Why? Because firm's return will show 12 lakhs debit, disallowables 4 lakhs. It will show. Your return will show 12 sir, lakhs. The problem comes with our 3CB 3CD, sir. 3CB 3CD allowable remuneration రాస్తున్నాం. అవును. అది సిస్టమ్ ఏం చేస్తున్నది అంటే ఇక్కడ రీచెక్ చేస్తుంది. అవును. సో ఇక్కడ ఏంటంటే ఆ రెండింటిని డిఫరెన్స్ తీసుకుంటుంది, ఎందుకంటే మనకి షెడ్యూల్ బీపీలో రెమ్యునరేషన్ పెయిడ్ ఎంత, రెమ్యునరేషన్ అలౌబుల్ ఎంత, రెండు విడివిడిగా చేస్తున్నాం. సో ఫర్మ్ వరకు ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది ఇండివిజువల్ హ్యాండ్స్లో కూడా ఇబ్బంది రాదు సార్.
అప్పుడు నేను ఎంత చూపించాలి? Because your firm's computation of statement clearly shows profit less add remuneration debited in P&L, less remuneration allowable. But That sir, is it very will not clear. give partner wise breakup. That we can. As So there is such- no column in the return, No, na? no, no problem. Sir. That we can show it when something comes. That we can show us, sir. Can adjustment చేయాల్సిన అవసరం లేదు. Because this is actually one question which came to మీరు us. అన్న exempt income we practically do for 194D ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్కి నేను ప్రాక్టికల్గా చేస్తాను exactly. సార్. ఇన్సూరెన్స్ రిసిప్ట్స్ అయినప్పుడు TDS కట్ అయి వస్తుంది. ఐ విల్ పుట్ ఇట్ అండర్ ఎగ్జామ్ట్ ఇన్కమ్ ఇన్సూరెన్స్. So or alternatively can I do this way? I will show 12 lakhs as my remuneration and I will show 4 lakhs as my expenditure. Tomorrow department comes, I will explain, Babu, this is what happened. Because the thing is, unless unluckily I am Yes. inviting 143(1)(a). Yes. But for The problem is when they have brought this 194T, they never thought of this. yes, probably. Audience, any income tax, question on income tax? Already, I think you have clarified, but one of our member posed to me. So I'm asking you again, sir. When the services supplied by any person by way of transfer of development rights or most investment. Including additional FSI for construction of a project by a promoter comes under forward charge or reverse charge mechanism. Developer, promoter means a developer. Yes. So sir, as I said, if it is TDR, FSI, additional FSI, the liability rests on developer. So the developer has to charge, discharge it on RCM only. Now the problem is with this additional FSI or FSI. What is this FSI or additional FSI? Please, కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేయండి సార్ ప్లీజ్. FSI or additional FSI అంటే ఏమిటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? This is where Bombay High Court judgment is coming for your rescue. That is transferable development rights. So generally what I understand when you say FSI, it is a transferable development rights which you are purchasing from somebody who has lost his property to government. This is where the Honorable Bombay High Court said it is exempted. So if this FSI or additional FSI forming part of that concept, we may take the shelter of Bombay High Court judgment. But again, it is subject to outcome of Honorable Supreme Court's observation. So unless Supreme Court gives something to be on a safer side, I will say you have to pay. Based on this notification number 13 and notification number of 5, any clarification on this issue, sir? No clarification, sir. Question. Catering people doesn't have input grade. So when they pay the RCM, can they take that? Sir, forget about rent, sir. Forget about rent, everything, sir. నేను జస్ట్ వచ్చే ముందు మా పక్క ఫార్మ్ యొక్క పార్ట్నర్ నాకు ఫోన్ చేసి వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆఫీస్ మై కంపెనీ ఈస్ టేకింగ్ ఏ కార్ ఆన్ రెంట్. ఓకే, సో 5% కట్టాలా 12% కట్టాలా అనుకోండి. ఎందుకు గుర్తుంది 12% కట్ట 5% కట్ట అయిపోతుంది కదా అంటే లేదు పోయి వాళ్ళ కంపెనీ ఆర్డర్ చెప్పాడు 12% కడితే ఇన్పుట్ వస్తుంది, 5% కడితే ఇన్పుట్ రాదు. సో ఇన్పుట్ వస్తుంది కాబట్టి 12% కట్టేద్దామని. I said refer to section 5, 17(5) I. Okay, renting of a motor vehicle covered under A and AA is also blocked credit. So మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి సార్. The moment you pay RCM, it becomes your input tax credit only. You forget it whether it is a forward charge input tax credit or reverse charge input tax credit. It is input tax credit. So all the provisions which are applicable to your regular input tax credit will be applicable to this also. If under your regular input tax credit it is a allowable credit, it is allowable. If it is not allowable by virtue of section 17(5), section 16(1), section 16(2) or on a specific notification, then this RCM is also not allowable.
సో ఆర్సీఎంకి సపరేట్ ప్రొవిజన్. సార్ మనం ఏంటంటే ప్రాబ్లము, వీఆర్ లివింగ్ ఇన్ కంపార్ట్మెంట్స్. నేను ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ కొంటున్నానో నేను వాడికి 118 ఇస్తున్నాను. బట్ అదే ప్రోడక్ట్ నేను వాడి దగ్గర 100 రూపీస్ కొని ఆ 18 రూపీస్ సపరేట్గా నేను గవర్నమెంట్కి ఇస్తున్నాను. ఆ 18 రూపీస్ ఒక కంపార్ట్మెంట్లోకి వెళ్ళి కూర్చుని పోతున్నది. యాక్చువల్లీ యు ఆర్ స్టిల్ పేయింగ్ 118 ఓన్లీ. ద ఓన్లీ థింగ్ ఈస్ ప్రీవియస్లీ హ్యావ్ పెయిడ్ 118 to 1 person. నౌ యు ఆర్ పేయింగ్ ఇట్ టు 2 persons. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? సో ఆర్సీఎంకి వచ్చేసరికి కంపార్ట్మెంట్స్లో ఉండొద్దు, కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేయండి. దిస్ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వెరీస్ ఆఫ్ ఆర్సీఎం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బెనిఫిట్. సార్ లాస్ట్కి మీరు చెప్పిన ఐటీసీ కాసేపు పక్కన పెడితే ఆర్సీఎం ఈజ్ ఈక్వల్ టు ఐటీసీ లాగానే కదా. సో ఇన్ సచ్ కేస్ వెన్ వీఆర్ పేయింగ్ ఆర్సీఎం ఆన్ దిస్ మైనింగ్ దాంట్లో కడుతున్నాం కదా రాయల్టీ మీద, సో డెఫినెట్గా దేర్ అవుట్పుట్ ట్యాక్స్ ఈజ్ లెస్ అండ్ ఇన్పుట్ ట్యాక్స్ ఈజ్ మోర్. మీరు ఆర్సీఎంని ఎప్పుడైతే ఐటీసీకి ఈక్వల్గా మనం తీసుకోమన్నామో, వై గవర్నమెంట్ ఈజ్ నాట్ పేయింగ్ అండర్ ఇన్వర్ట్ ట్యాక్స్ క్రెడిట్ కింద రిఫండ్ ఎందుకు ఇవ్వట్లేదు? సర్వీసెస్కే లేదు సార్, బికాస్ ఇట్ ఫాల్స్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ. అండర్ ఇన్వర్టెడ్ డ్యూటీ రిఫండ్ సర్వీసెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్. ఓన్లీ సర్వీసెస్. దానికి ప్లానింగ్ ఉంది. అంటే దిస్ ఈజ్ పాసిబుల్ వెన్ యూ ఆర్ మేకింగ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ 0.1% సేల్స్. ఓకే, సో ఈ 0.1% సేల్కి మొన్న బేసిక్గా మా వైపు 0.1% సేల్స్ ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే మా వైపు వచ్చే గ్రానైట్స్ చాలా వరకు ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి. సో మేమేమి అన్నామంటే నువ్వు 0.1% నువ్వు డైరెక్ట్గా చేయకు, మధ్యలో ఇంకో ఫర్మ్ పెట్టుకో. మైనింగ్ ఫర్ము ఏ, బి ఫర్మ్కి ఫుల్ వాల్యూకి బిల్లింగ్ చేసేస్తుంది. ఇన్ టర్న్ బి అన్నవాడు మర్చెంట్ ఎక్స్పోర్ట్కి 0.1% అమ్ముతాడు. సో ఏకి ఏమైంది, ఇదంతా ఇన్పుట్ ఆఫ్ గూడ్స్ అయిపోయింది. సో ఇట్ విల్ బికమ్ ఎంటైర్లీ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్. బట్ వేరాజ్ ఫర్ ఏ ఇట్ విల్ ఏ సర్వీస్, ఆయనకి ఎలిజిబుల్ కాదు. సో ఈ ఇన్పుట్ని నేను సర్వీస్ నుంచి గూడ్స్ రూపాన షిఫ్ట్ చేసేసాను. ఒకటి. రెండోది సార్, ఏపీలో ఒక కొత్త కాన్సెప్ట్ మొదలైందండి. ఇది మొన్న వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ క్లయింట్తో మేము మాట్లాడుతున్నప్పుడు చెప్పాం. ఎస్పెషల్లీ ఏమవుతుందంటే సార్, ఈ 5%, 18% ప్రాబ్లం ఓన్లీ అండ్ ఓన్లీ చిప్స్తో ఉన్నాయి, ఇంక ఏ దాంతోనే లేవు. అదర్ మినరల్స్ అన్నీ 18కి వెళ్ళిపోయి, ఓన్లీ శాండ్ అండ్ ఇదొక్కటే ఈ ప్రాబ్లం సఫర్ అవుతున్నది. సో ఏపీలో ఏం చేశారంటే సార్, కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అగైన్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ హోల్డ్ గుడ్ ఆర్ నాట్, బట్ దెర్ ఈస్ వన్ అడ్వాన్స్ రూలింగ్ విచ్ సే ఇట్ ఈస్ రైట్. కొత్తగా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక యూనిట్ ట్రాక్టర్ అమ్ముతున్నాను 1,00,000 రూపాయలకి. ఓకే, 1,00,000 రూపాయలకి రాదు, 1,00,000 రూపాయలు అనుకుందాం సార్. సో ఇందులో ఏం చేస్తున్నారంటే సార్, 40,000 ఏమో నుంచి టువర్డ్స్ మెటీరియల్ వాల్యూ అండ్ 60,000 ఏదైతే నేను రాయల్టీ పే చేశానో ఆ రాయల్టీ అమౌంట్ సపరేట్గా కలెక్ట్ చేసుకుంటాను ఇన్వాయిస్లోనే. అంటే ఇన్వాయిస్లోనే రాయల్టీ సపరేట్గా, వాల్యూ ఆఫ్ ది గూడ్స్ సపరేట్గా చూపించి, వాల్యూ ఆఫ్ ది గూడ్స్ మీద 5%, రాయల్టీ మీద 18% ట్యాక్స్ తీసుకుంటున్నాడు సార్. ఎందుకంటే ఇది మేజర్గా వాళ్ళ దగ్గర కొనుక్కునే వాళ్ళు రోడ్ కాంట్రాక్టర్స్, వాళ్ళకి 100% ఇన్పుట్ వస్తుంది. వాళ్ళ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎలాగో 12% ఉంది, వాళ్ళకి ఇప్పుడు ఇన్పుట్ కావాలి. సో వాడు కూడా 18% ఇచ్చేస్తున్నాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ 18% ఆర్సీఎం అన్నది వాడికి షిఫ్ట్ అయిపోతున్నది, వాడు అవుట్పుట్కి వాడేసుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ వన్ ప్రాక్టీస్ దట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ఏపీ and one person has gone for advanced ruling and they have accepted. Only for the road contractors. But real... I feel it is not correct. Tappu. That tappu. సార్ అగైన్ నేను ఒప్పుకున్నాను కదా సార్, ఎందుకంటే ఈ రూలింగ్ నాకు డిపార్ట్మెంట్లో ఉన్న మా ఒక మంచి ఫ్రెండ్ పంపించి, ఆశీష్ మా వాళ్ళు ఇలాంటి చెత్త రూలింగ్ ఇచ్చారు, నీ ఒపీనియన్ ఏమిటంటే సార్ తప్పు అని చెప్పాను. ఆయన అదే అన్నాడు, మాకు తప్పు అనిపిస్తుందండి కానీ మా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇంకా అయితే కన్సర్న్ ఆఫీసర్ని అప్పీల్కి వెళ్ళమని చెప్పాలి. సార్ అంటే వాట్ ఐ వాంట్ టు సే, దిస్ ఈజ్ వన్ ప్రాక్టీస్ విచ్ డిపార్ట్మెంట్ సార్, అంటే ఇక్కడ ఏమైందంటే డిపార్ట్మెంట్ దాన్ని ఎలా చూస్తున్నది అంటే నాకు ట్యాక్స్ ఎక్కువ వస్తుంది కదా అని చూస్తున్నది సార్. డిపార్ట్మెంట్ ఎప్పుడు సార్ మనకి తెలుసు, డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా రైట్ ఆర్ రాంగ్ కన్నాను ఇలా చేస్తే ట్యాక్స్ ఎక్కువ వస్తున్నది నన్ను ఎవరు అడుగుతారు అన్న ధోరణిలో ఉంటారు. ఎలిజిబుల్ అయిపోతుంది సార్,
The moment I paid him as a tax, which he has discharged to the government, it is a tax. It becomes an input. అదే సార్, వేరే రీజన్ కదా, ఇది ఒక్కటే రీజన్. రాయల్టీ నా దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వకుండా దాన్ని క్యాష్ చేసుకోవడం టెక్నికల్గా ఇన్పుట్ అందేస్తున్నాను సార్. రాయల్టీ సపరేట్గా కలెక్ట్ చేసుకుంటారు అమౌంట్. ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ వాట్ ఐ సెడ్ సార్. రాయల్టీ మీద సపరేట్గా కలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. Any queries on income tax? Members? Okay. Members are on opposition whether it is on GST or income tax. You may pose the question. Last. This is the last question. Okay, closing. So I think nobody is having any doubts on these both the subjects. Now we will honor our today's speaker and the chairman and Sri P.V. Subbarao Garu for this session, third session.
I submit my vote of thanks to all GC members, seniors, and subject speakers for their valuable time and exposure. I once again thank you, sponsors, for generous sponsoring and voluntarily coming forward. I submit my sincere thanks to the CAPC team, CAPC staff members for their valuable support. At the same time, cameraman, video man, and other catering persons also, I should say thank you, where they are very much patient enough to give service to us, especially from morning to evening.